దేవుడు మన జీవితాల్లో ప్రేమించి మనకిచ్చిన ఈ సమయం, ప్రేమించి మనకిచ్చిన ఈ దినం కొనసాగింపును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి దేవుని సన్నిధిలో మనం ఉండడం, దేవుని వాక్యం మనం వినడం నిజంగా ఎంత గొప్ప విషయమో మనం ఆలోచించినప్పుడు, దేవుని ప్రేమను మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. స్టడీ ద బైబిల్ టు బీ వైజ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానవంతులుగా ఉండడానికి చదవాలి. ఎందుకు చదవాలి అంటే, దేవుని వాక్యాన్ని మనం ఏమవ్వాలి? జ్ఞానం లేని లోకంలో మనం జ్ఞానవంతులుగా మారడానికి దేవుని వాక్యం చదవాలి. బిలీవ్ ఇట్ టు బీ వైజ్, బిలీవ్ ఇట్ టు బీ వైజ్, టు బిలీవ్ ఇట్ టు బీ సేఫ్. దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని నమ్మడం ద్వారా మనం క్షేమంగా ఉంటాం. ఈ లోకంలో మనకి క్షేమం ఏది లేదు. దావీదు అన్నట్టుగా నీకన్నా నాకు క్షేమాధారం ఏది లేదు అన్నాడు. చివరిగా ప్రాక్టీస్ ఇట్ టు బి హోలీ. దేవుని వాక్యాన్ని మనం సాధన చేయడం ద్వారా లోకంలో దేవుడు కోరుకున్న పరిశుద్ధతను మనం పొందుకోగలుగుతాం. 3 మాటలు చెప్పాను. స్టడీ, ఎందుకు దేవుని వాక్యం చదవాలంటే టు బి వైస్. దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే జ్ఞానంగా ఉండడానికి. దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మాలంటే సురక్షితంగా ఉండడానికి. దేవుని వాక్యాన్ని ఎందుకు మన జీవితాలకు అన్వయించుకోవాలి, ఎందుకు సాధన చేయాలంటే టు బి హోలీ, పరిశుద్ధంగా ఉండడానికి. ఇది దేవుని వాక్యాన్ని ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మన జీవితాల్లో ఈ 3 ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు జ్ఞానంగా ఉండడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. నీవు సురక్షితంగా ఉండాలని దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. మించి నీ జీవితంలో ఆ పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. మరి దినాన ఆ దేవుడు కోరుకున్న ఆ శ్రేష్టమైన అజ్ఞానం మనం ఎలా ఉండాలో, మనం ఎంత సురక్షితంగా ఉండాలో, మించి మన జీవితాల్లో ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో, ఆ పరిశుద్ధత దేవుడు మనకి ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ తన సన్నిధికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. చాలా సంతోషం. మరోసారి దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7 నుండి 15 వచనాలు చదువుతున్నాను. దయచేసి ఈ మాటలు గమనించండి. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. ఈ మాటలు గమనించారా? మళ్ళీ ఆ వచనంలో మీ దృష్టిని ఆ వచనం మీద ఒకసారి మరల్చండి. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి. ఏ ఆవులు? పాడి ఆవులు. ఇంతవరకు అవి ఏం మోయలేదు. అసలు కాడి అంటేనే ఏంటో వాటికి తెలీదు. కాడి అంటేనే వాటికి తెలీదు. పైగా అవి ఏ ఆవులు? అవి పాడి ఆవులు. అంటే బిడ్డకేమిస్తాయి? అవి పాలిస్తాయి. రైట్, పాలిస్తాయి. అవి పాడి ఆవులను 2 తోలి తెచ్చి వాటిల్నంట బండికి కట్టాలంట. బండికి కట్టి, ఏ బండికి? కొత్త బండికి. బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. ఏం చేయాలంటే, ఇక్కడ వాటికి బిడ్డలు ఉన్నాయా? పాలిస్తాయి కదా. పాలిచ్చినప్పుడు ఆ బిడ్డలను ఏం చేయాలి? ఆవుల దగ్గర నుంచి దూరంగా. మీకు ఒక విషయం తెలుసా? అసలు పాలిచ్చే ఆవు బిడ్డలను విడిచి అసలు ఉండదు, తట్టుకోదు. బిడ్డను దాని నుంచి వేరు చేస్తే అసలు ఆవు తట్టుకోదు. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడ్డది అంట, ఆ బిడ్డను తల్లి దగ్గర నుండి వేరు చేసి ఏం చేయాలంటే ఇంటి దగ్గర పెట్టాలి, ఇంటికి తోలేసేయండి అన్నాడు. చూడండి, యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి. ఇంతకీ ఆ బండి ఎందుకు కట్టారు? ఆ కొత్త బండి కట్టిన ఆ కొత్త బండికి 2 పాడి ఆవులను కట్టి దాని మీద ఏం పెట్టారు? మందసం పెట్టారు. మందసం అంటే దేవుని సన్నిధికి గుర్తు. మందసం పెట్టారు బండి మీద ఎత్తి. అపరారార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. దాని మీద మందసం పెట్టాలి. దేవునికి అపరారార్థ బలిగా అర్పించిన వాటిల్ని కూడా ఆ బండి పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత వాటిని విడిచిపెట్టాలంట. ఇప్పుడు విడిచిపెడితే ఇప్పుడు ఇంతవరకు ఏం మొయ్యలేదు, ఇవి కాడి మొయ్యల. అసలు అలవాటు ఉందా?
లేదు. అలాంటప్పుడు ఇప్పుడు దాని మీద భారం పెట్టారు, ఒక పెట్టె పెట్టారు. మందసం అంటే పెట్టె, ఇప్పుడు పెట్టె పెట్టారు, ఇప్పుడంటే పెట్టి వదిలేయాలంట దాని మీద. అంటే దాని మీద మళ్ళీ ఏ మనిషి కూర్చొని దానిని తోలద్దు, ఏ మనిషి దానిని అజమాయిషీ చేయొద్దు అని ఫిలిస్తీ సర్దారులు సలహా, యాజకులు, ఫిలిస్తీన్ల యాజకులు, అక్కడున్న శకునగాండ్రు యొక్క సలహా ఇది. పెట్టుడి. 9వ వచనం, అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసనని తెలుసుకొనవచ్చును. అంటే ఆ పెట్టిన ఆ బండి మీద మందసము మన దేశం యొక్క సరిహద్దుల నుండి బెత్షెమెషు మార్గమున ఇశ్రాయేలు దేశపు సరిహద్దులోకి వెళ్ళాలి. ఇలాగాని చేస్తే దేవుడే మనకు ఇంత గొప్ప కీడు కేసాడని మనం తెలుసుకోవచ్చు అని అనుకున్నారు. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందామని. ఇలాగాని జరగలేదనుకో, మనం కట్టిన కొత్త బండికి ఆ ఆవులు ఆ మార్గమున వెళ్లకుండా ఎలా పడితే అలా వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవుడు మనల్ని ఏం చేయలేదు, మన సమయం బాగోక మనకి ఈ కీడు జరిగింది అని అనుకుందాం అని అనుకున్నారు వాళ్ళల్లో. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా బండి మీద పెట్టేశారు. కొత్త బండి కట్టారు. 2 పాడి ఆవులని వాటికి కట్టారు. వాటి బిడ్డల్ని వాటి నుంచి వేరు చేసి లోన కట్టేశారు, ఇంట్లో పెట్టేశారు. దాని మీద మందసం పెట్టారు. వాళ్ళు అనుకున్నట్టుగా ఆ పెట్టెలో దేవునికి అర్పించిన అపరారార్థ బలిని పెట్టారు. ఏమైందో చూడండి. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు, అరుచుచు. ఏమన్నా అదిరినయా, మేము మోయమన్నాయా అనలేదు. పోనీ ఇది కొత్త అనుభవం కదా, మేము ఎప్పుడు బండి మోయలేదు కదా అని అనుకున్నాయా, అనుకోలేదు. వాటి నుంచి బిడ్డలను వేరు చేస్తుంటే అసలు కదలకుండా ఉన్నాయా? మందసం ఎప్పుడైతే బండికి కట్టి బండి మీద పెట్టారో వీటి స్థితి మారిపోయింది. ఏం చేసినాయో చూడండి. ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. చక్కగా పోవచ్చు అంటే ఎవరో నడిపించినట్టు చక్కగా పోతూ అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచిన. ఏంటంట, రాజమార్గమున ఎలా వెళ్తున్నాయి? చక్కగా వెళ్తున్నాయి. అందరూ చెప్పండి, ఎలా వెళ్తున్నాయి? ఎందుకని చక్కగా వెళ్తున్నాయి? పైన ఏముంది? మందసం ఉంది. మందసంలో దేవుడు ఉన్నాడు. చూడండి, చక్కగా పోతూ ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. ఏం జరిగిందో చూడండి. ఆ సర్దారులు ఎవరైతే ఈ సలహా ఇచ్చారో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏం జరిగిందో. అప్పుడు ఏం జరిగిందంటే, బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేను కోయిచుండ్రి. వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనబడను. దానిని చూచి వారు సంతోషించిరి. ఎందుకంటే దాన్ని చూడక ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 7 నెలలు దాటిపోయింది. ఏం జరిగిందో చూడండి. వారికి కనబడను, దానిని చూచి వారు సంతోషించిరి. దాన్ని చూసి వాళ్ళు సంతోషపడ్డారంట ఇశ్రాయేలీలు. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా. ఎక్కడ నిలబడింది? వచ్చి ఆ బండి, ఆ ఆవులు, పాడి ఆవులు మందసాన్ని మోసుకొచ్చి ఇశ్రాయేల్ సరిహద్దుల్లో బెత్షెమెషు ఆ మార్గంలో వచ్చి అక్కడ ఒక పొలంలో ఇశ్రాయేల్ సరిహద్దుల్లోకి దాటి వచ్చేసినాయి. ఆ పొలం ఎవరిదంటే యెహోషువ. ఈ యెహోషువ వేరు, ఆ యెహోషువ వేరు. యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ, ఇక్కడున్న యెహోషువ ఒకటి కాదు. ఈ యెహోషువ వేరు. ఆ పొలం ఎవరిదో రాయబడ్డది. అది యెహోషువ పొలం దగ్గర పైగా ఎక్కడొచ్చి ఆగినాయి అంట. చక్కగా చూడండి. అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా, అండర్లైన్, రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి అక్కడికి వచ్చి ఆ రాతి దగ్గర నిలిచినప్పుడు ఏం జరిగింది చూడండి. వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా. ఏమైంది? ఆవులు, పాడి ఆవులని దేవునికి ఏమర్పించారు? దహన బలిగా. కరెక్ట్గా వచ్చి ఎక్కడాగని బండ దగ్గర ఆగని. అంటే వాటి ఉద్దేశం ఏంటి? అవి దేవునికి ఏమవడానికి అర్పించుకున్నాయి? అందరూ చెప్పండి. ఒక బండ దగ్గర ఆగిని అంటే అవి ఆ ఆవులు దేవునికి ఏమవడానికి అర్పించుకున్నాయి? దహన బలి. ఇక్కడ వినండి ఒక మాట. ఈ దినాన ఈ వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకుందాం. చూడండి, లేవీలు యెహోవా మందసమును బంగారపు వస్తువుల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులు వధించిరి. ఫిలిస్తీన్ల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి చూశారు. ఈ సంగతి వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. వాళ్ళకు ఒక విషయం తెలిసింది, యెహోవాయే నిజమైన దేవుడు అని. బహుశా ఈ వాక్యం, ఈ సందర్భం బహుశా ఇక్కడున్న చాలామంది
ఇది మొదటిసారి మీరు వింటున్నారేమో, మీ దృష్టిని ఈరోజు నేను చెప్పే ప్రతి మాట మీద మీరు దృష్టి నిలపండి. ఎందుకంటే దీనిలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. నిజంగా ఈ వాక్యం విన్న తర్వాత జీవితాలు మారలేదు అంటే, ఈ వాక్యం విన్న తర్వాత దేవుని కొరకు బ్రతకడానికి మీకు ఇంకా ఆశ రాలేదు అంటే, ఈ వాక్యం విన్న తర్వాత బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్న తీర్మానానికి రాకపోతే ఈ వాక్యం నీకు అర్థం కాలేదన్నట్టు. ఈ వాక్యాన్ని గమనించండి. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే మొదటి సమూయేలు గ్రంథం 4 నుంచి వెళ్ళాలి. 4 నుంచి 6 అధ్యాయాలలో మనం ఈ వాక్యం మనం చూస్తాం. ఫిలిస్తీన్లు మందసాన్ని వాళ్ళు వసించేసుకున్నారు. ఈ వాక్యాన్ని మనం క్లుప్తంగా ఈ అధ్యాయాలలో ఉన్న చరిత్ర, ఇప్పుడు నేను చదివిన వాక్యం, కొత్త బండిని కట్టి దాని మీద మందసాన్ని పెట్టి ఎన్నడూ కాడిమోయని 2 పాడి ఆవులను దానికి కట్టి వాటి బిడ్డలను వేరు చేసి మందసాన్ని దాన్ని పెట్టి అది ఎటు వెళ్తుందో చూడండి, ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దేవుడే ఈ కీడు మనకు చేశాడని వాళ్ళు ఏ రీతిగా ఈ ఫిలిస్తీ సర్దారులు, ఏ రీతిగా ఫిలిస్తీన్ల యాజకులు, శకునుగాండ్రు ఈ రీతిగా నిర్ణయం తీసుకున్నారో, నిజంగా ఈ వాక్యాన్ని మనం విన్న తర్వాత మన జీవితాలు ఎంతగానో మారతాయి. లోతైన వాక్యం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ఆ దినాల్లో జరిగిన సంగతి ఏమవ్వాలో మీకు తెలియాలి. కథలాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4, 5, 6 అధ్యాయాలు మళ్ళీ చదవండి. ఈరోజు ఈ వాక్యంలో ఎన్నో విషయాలు, మరికొన్ని విషయాలు ఇక్కడ విన్నాయి కాకుండా దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలుకి మందసానికి అవినాభావ సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. గమనించండి, ఇశ్రాయేళ్ల జీవితానికి మందసానికి అవినాభావ సంబంధం. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో మందసం ఉంటుంది. ఇంతకీ మందసం అంటే ఏంటంటే మీరు ఆలోచించండి. మందసం అంటే ఏమీ లేదు, తుమ్మ కర్రతో చేయబడిన ఒక పెట్టె. అందరూ చెప్పండి ఈ మాట. తుమ్మ కర్రతో చేయబడిన ఒక పెట్టె. దాన్ని ఏం చేస్తారంటే దాని చుట్టూ బంగారము రేకుతో తాపడం చేస్తారు. అంటే బంగారపు రేకును దాని చుట్టూ ఈ మందసము కనిపించకుండా ఏం చేస్తారంటే చుట్టూ బంగారు రేకుతో తాపడం చేస్తారు. అంటే ఇక ఏం కనిపించదో? తుమ్మకర్ర కనిపించదు. అందరు చెప్పండి, ఏం కనిపించదు? తుమ్మకర్ర కనిపించదు. ఏం కనిపించింది? దాని చుట్టూన్న బంగారు రేకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మందసము అనేది అది సాధారణమైన ఏమాత్రం విలువ లేని పెట్టే, కానీ ఆ మందసములో ఉన్న ఏ వస్తువులు ఆ మూడిటిని బట్టి మందసానికి చాలా విలువ వస్తుంది. ఈ వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, మందసంలో 3 భాగాలు ఉంటాయి, 3 వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ మందసములో ఉన్న ఆ 3 వస్తువులు మందసంలో ఉన్న 1 మన్నా గల పాత్ర, 2 చిగురించిన అహరోను కర్ర, 3 నిబంధన పలకలు. ఈ 3 ఉంటాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. మందసంలో ఉన్న 3 వస్తువులు మన్నా గల పాత్ర, 2వది చిగుర్చిన అహరోను కర్ర, 3వది మీ అందరికీ తెలుసు నిబంధన పలకలు. మోషేకి దేవుడిచ్చిన నిబంధన పలకలు ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఈ 3 ఎందుకున్నాయి? మనకు ఆశ్చర్యం అవుతుంది. నిజమే, దేవుని జ్ఞానం లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, మనం దేవుని ముందు తగ్గించుకుంటారో, దేవుడు తన అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇవి మీకు ఖచ్చితంగా మీ జ్ఞాపకంలో ఉండిపోవాలి. మన్నా 2వది ఏంటి? చిగురించిన అహరోను కర్ర, 3వది నిబంధన పలకలు. ఇవన్నీ దేనిలో ఉంటాయి అమ్మా? అందరు చెప్పండి, దేనిలో ఉంటాయి? మందసం పెట్టెలో ఉంటాయి. 3 ఉంటాయి. ఈ 3 ఎందుకు ఉన్నాయంటే మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 కూడా మందసములో ఉన్న ఈ 3 వస్తువులు యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి. ఈ 3 వస్తువులు ఎవరిని చూపిస్తున్నాయి? ఎవరిని ప్రతిబింబిస్తున్నాయి? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాయి. 1 అందులో ఉన్నది ఏమనుకున్నాం మనం? మన్నా గల పాత్ర. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో వాళ్ళని పోషించడానికి దేవుడు వాళ్ళకి ఆకాశం నుండి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు కదా. మన్నా తిన్నారు వాళ్ళు. ఇశ్రాయేలీల్ని అరణ్య యాత్రలో పోషించడానికి దేవుడు వాళ్ళకి మన్నానిచ్చాడు. ఈ మన్నాకి పేరేంటంటే ఆకాశ ధాన్యం, దేవదూతలు తినే ఆహారం. ఇక్కడ వినండి, ఇశ్రాయేలీలు ఈ మన్నా ద్వారా పోషించబడ్డారు. అందుకే ఇశ్రాయేలీలు అలసిపోలేదు, ఇశ్రాయేలీలు కృంగిపోలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇశ్రాయేలీల కాళ్ళకి వాపు రాలేదు. అంటే ఈ మందసం ఏంటంటే దేవుడు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చింది ఈ యొక్క మన్నా. ఈ మన్నా తెల్లని మన్నా
ఈ మన్నా ఇశ్రాయేలుని పోషించడానికి దేవుడే ఇచ్చాడు. ఇది ఆకాశ ధాన్యం. యేసుక్రీస్తు కూడా ఈ మన్నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ మన్నా ఎవరంటే యేసుక్రీస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయనే. ఈరోజు ఇశ్రాయేలుని పోషించడానికి దేవుడు ఎలాగా మన్నాను కురిపించాడో నేటి దినాన విశ్వాసులమైన మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి విశ్వాస యాత్రలో సాగుతున్న మనలను పోషించడానికి దేవుడు అంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడనే మాట. అందుకే ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, మన్నా తిన్న వాళ్ళు చనిపోయారు, కానీ జీవాహారమైన క్రీస్తును మనం స్వీకరించినప్పుడు, మనం ఆయనను ఆరగించినప్పుడు, ఆయనను మనం తిన్నప్పుడు ఎప్పుడు నిత్య జీవం కలిగిన వారం. కాబట్టి మన్నా గల పాత్ర, దేవుడు మందసాన్ని తయారు చేసినప్పుడు మందసాన్ని మోషేతో అన్నాడు, మోషే తర్వాత తరానికి తెలియాలి అంటే ఇశ్రాయేలీల్ని నేను ఎలా పోషించానో ఒక పాత్రలో మన్నాను పెట్టు. అంటే తర్వాత తరం వాళ్ళు తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? మా పూర్వీకుల్ని దేవుడు మన్నాతో పోషించాడు. ఒక విషయం అర్థమైంది. కాబట్టి మన్నా అనే ఈ పాత్ర ఇశ్రాయేల్ని పోషించడానికి ఇది ఎవరికి గుర్తుగా ఉంది? అందరూ చెప్పండి, ఎవరికి గుర్తుగా ఉంది? యేసయ్యకి గుర్తుగా ఉంది. రెండోది చిగుర్చిన అహరోను కర్ర. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే మీద అహరోను మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. మీ అందరూ తెలుసు, కోరహు, అబీరాము, నాతాను అనేవారు 250 మందిని తీసుకొని, నువ్వేనా, మీరేనా నాయకులు? మేం కూడా సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా పరిశుద్ధపరచబడినవారు, మేము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాళ్ళం, మేము కూడా నాయకులు అన్నప్పుడు మోషే సరాసరిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈ తిరుగుబాటును గురించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఒక్కొక్క గోత్రం చొప్పున కర్రలు తీసుకొచ్చి అందులో పెట్టారు. మీ అందరూ తెలుసు, గుడారంలో తెల్లారేటప్పటికి ఒకే ఒక్క కర్రలో జీవం ఉంది. అది అహరోను కర్ర. అది దానికి పువ్వులు పుట్టాయి, దానికి కాయలు కాసాయి. అది ఎవరిదండి? అహరోనుది. అంటే మిగతాటన్నిటిలో జీవం లేదు, మిగతావన్నీ అలాగే చచ్చిపోయి ఉన్నాయి. ఒకే ఒక్క కర్రలో జీవం ఉంది, అది అహరోనుది. మిగతా అన్ని ప్రపంచంలో అందరూ చచ్చిపోయారు, అందరు సమాధులు నీడిపోయి ఉన్నాయి, అందరు సమాధులు మూయబడి ఉన్నాయి. ఒకే ఒక్క సమాధిలో జీవం ఉంది. ఆ జీవము సమాధిని గెలిచింది, మరణాన్ని ఓడించింది, పాతాళ లోకాన్ని ఓడించింది. మరణమాని ముల్లెక్కడ, మరణాన్ని భుజం ఎక్కడ? ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది, యేసుక్రీస్తు సమాధి. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, పునరుత్థాన శక్తి. మీకు అర్థమైందా? కాబట్టి రెండోది ఏంటది? అహరోను చిగురించిన యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మన ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు అక్కడ. రెండో విషయం చిగురించిన అహరోను కర్ర. మూడోది నిబంధన పలకలు కదా. మూడోది నిబంధన పలకలు ఏంటంటే దేవుని మాటలు, అంతే కదా. ఆ పలకల మీద దేవుడు తన ఆజ్ఞలు రాశాడు. బైబిల్ గ్రంథం అంతా దేవుని మాటలే. ఇక్కడ ఆ పలకలు ఏమున్నాయంటే దేవుని మాటలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఈ మూడు ఎవరికి గుర్తుగా ఉన్నాయి? అందరు చెప్పండి, ఎవరికి గుర్తుగా ఉన్నాయి? యేసయ్యకి. అందరు చెప్పాలి, ఎవరికి గుర్తుగా ఉన్నాయి ఈ మూడు? అందులో ఉన్న మందసం అనే పెట్టిలో ఉన్న మూడు వస్తువులు. ఒకటి చెప్పండి, ఒకటి మన్నా గల పాత్ర, రెండు చిగురించిన అహరోను కర్ర, దెన్ మూడోది పలకలు, ఆజ్ఞ పలకలు. ఒకటి మన్నా పాత్ర ఎవరికి గుర్తుగా ఉంది? యేసయ్య గుర్తుగా ఉంది కదా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయనే. రెండోది అమ్మా చెప్పండి, రెండోది ఏంటి? చిగురించిన అహరోను కర్ర, పునరుత్థాన శక్తి, ప్రధాన యాజకుడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. వెరీ గుడ్. మూడోది పలకలు. అంటే పలకలు అంటే దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. అవి ఎవరి మాటలు? దేవుని మాటలు. యేసుక్రీస్తు దేవుని వాక్కు అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఇప్పుడు మొత్తం మందసంలో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఎవరికి గుర్తు? దేవునికి గుర్తు. అంటే మందసము వారితో ఉందంటే ఎవరున్నట్టు? వారితో దేవుడు ఉన్నట్టు, స్పష్టం. ఇప్పుడు మీకు అర్థమైందా? మందసము ఇశ్రాయేలీలతో ఉంది అంటే దేవుడు వారితో ఉన్నాడని అర్థం. అందుకే ఇశ్రాయేలీల జాతికి, ఇశ్రాయేలీల యొక్క ప్రజలకు, నిబంధన ప్రజలకు మందసానికి వారికి విడదీయలేని సంబంధం ఉంటుంది. అది ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా మందసాన్ని మోసుకొని వెళుతూ ఉంటారు. అంటే దేవుడు మాతో ఉన్నాడు అన్న గొప్ప ప్రాముఖ్యమైన విషయాన్ని వారు తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని వాళ్ళు మర్చిపోవద్దు. అంటే మందసం వారితో ఉందంటే వారితో ఎవరు వెళ్తున్నట్టు? దేవుడు వెళ్తున్నట్టు. దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉండాలి కదా, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు. కాబట్టి ఈ వాక్య భాగంలో మందసాన్ని గురించి తెలుసుకోవాలి. అయితే ఈ వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో అంట
ఫిలిస్తీన్లే గెలిచారు. ఒక్కసారి ఆలోచించండి, ఫిలిస్తీన్లు గెలవటం ఏంటి? దేవుని ప్రజల మీద ఎవరైనా గెలవచ్చా? యుద్ధంలో దేవుని ప్రజలే గెలవాలి. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలు ఓటమి పాలయ్యేవాళ్ళు కాదు, దేవుని ప్రజలు వెనతిరిగేవాళ్ళు కాదు, దేవుని ప్రజలు తలదించేవాళ్ళు కాదు, దేవుని ప్రజలు శత్రువు ముందు బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుని ప్రజలు ఓడిపోయారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో లేడనే కదా అర్థం. ఆలోచించండి, ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడు ఇశ్రాయేలీల్ని? ఇశ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయారంటున్నారు. ఎందుకు ఓడిపోయారంటే దేవుడు వారితో లేడు అంటే వాళ్ళ ప్రవర్తన దేవునికి నచ్చలేదు. ఇప్పుడు మనం కూడా ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఎందుకు కట్ చేస్తావు? ఆ వ్యక్తి ప్రవర్తన నీకు నచ్చకపోతే, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నియమావళి నిన్ను కష్టపెట్టినప్పుడు సైడ్ వచ్చేస్తాం. ఎందుకు ఆ వ్యక్తితో? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అనుక్షణం దేవుని యొక్క చిత్తంలో వాళ్ళు నడవాలి. దేవుడు వాళ్ళకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞను బట్టి తూచా తప్పకుండా నడవాలి, దేవుని సంతోషపెట్టేటట్టు ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని యొక్క నీడలో కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ప్రజలు దేవుని ప్రజలు, వాళ్ళు నిబంధన ప్రజలు, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలు. కానీ ఇశ్రాయేలీలంట యుద్ధంలో ఏమయ్యారు? ఓడిపోయారు. గమనించండి, వాక్య భాగంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం అంతా కాదు, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. 4వ అధ్యాయం 2వ వచనం చదివాను. ఏంటంట? 4,000 మంది చచ్చిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అమ్మో, 4,000 మంది చచ్చిపోవడమా? ఎవరెవరు ఎదుట నిలవలేక పారిపోయారో తెలుసా? ఫిలిస్తీన్ల ఎదుట ఇశ్రాయేలీలు. దేవుని ప్రజలు శత్రువుల ఎదుట నిలవలేక ఏమయ్యారు? పారిపోవడమే కాదు, ఎంతమంది చచ్చిపోయారు? ఎవరికి అవమానం? దేవునికే కదా. ఇప్పుడు మనం శత్రువు ఎదుట ఓడిపోయినప్పుడు మన దేవునికి అవమానం కదా. దేవుడు ప్రతిసారి కూడా ఇలాగే అంటూ ఉంటాడు, మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామం దూషణ పాలవుతుందని. క్రైస్తవుడు రోషం కలిగిన వాడు. రోషం ఎందుకో తెలుసా? మన దేవుడు రోషం కలిగిన యెహోవా. ఆ రోషం, ఆ తెగువ, ఆ పౌరుషం తెచ్చుకోవాలి. దేవుని కొరకు అలా బ్రతకాలి. మనం చాలాసార్లు రోషం లేకుండా పాపముతో రాజీ పడిపోతాం. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపం. దేవునికి లోబడకపోవడమే, దేవుని వాక్యానికి మనం చెవి యొగ్గకపోవడమే పాపం. మన జీవితంలో చాలా కోల్పోతున్నాం. దేవునికి భయపడకపోవడం ద్వారా మన జీవితంలో చాలా నష్టపోతున్నాం. ఇప్పటికి ఎన్నో నష్టపోయాం మనం. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు. ఇశ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి భయపడడం మానేశారు. ఒక్కటే కారణం, పాపం చేయడం మొదలు పెట్టామైతే ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తి శత్రువు ముందు నిలవలేడు. ఎందుకో తెలుసా? పాపము చేయి ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడు. ఇశ్రాయేలీలు 4,000 మంది ఓడిపోయారు. ఇశ్రాయేల్ అందరూ పెద్దలందరూ కూర్చొని అయ్యో 4,000 మంది ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారు, ఎందుకు ఓడిపోయాం అని వాళ్ళందరూ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఫిలిస్తీన్ల ముందు ఓడిపోవడమా? ఫిలిస్తీన్ల ముందు మనం ఓడిపోవడమా? అప్పుడు అందులో ఒకడు సలహా ఇచ్చాడు. ఇదిగో మనం ఎందుకు ఓడిపోయాం తెలుసా? కారణం నాకు అర్థమైంది. ఏంటంటే మనతో మందసం లేదు. ఇప్పుడు ఒకడికి బల్బు వెలిగింది, ఒకడికి ఆలోచన వచ్చింది, వాళ్ళందరికీ సభకు చెప్తున్నాడు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఎందుకు ఓడిపోయింది తెలుసా? మనతో ఏమీ లేదు, మందసం లేదు. కరెక్టే, అందరు చేతులు ఎత్తారు, నిజమే. ఈసారి మనం రెట్టించిన ఉత్సాహంతో మందసం తీసుకొని యుద్ధానికి పోదాం. నిజమే, ఈ ఆలోచన అందరికీ నచ్చింది. వెంటనే మందసం షీలోహులో ఉంది. అప్పుడు యాజకుడు ఏలీ ఉన్నాడు, పాప ముసలాయన. 2 కొడుకులు పనికిమాలినోళ్ళు, ఓఫ్రీ ఫినే. ఈ ప్రపంచ చరిత్రలో పాస్టర్ బిడ్డలో దుర్మార్గులు. ఆ మందస్థానికి చూడండి కాపలా ఎట్టున్నారో. వాళ్ళ నానేమో ముసలాయన. ఎంత ముసలాయన? 90 ఏళ్ళు పైన. 2 కొడుకులు చూసారా?
తండ్రి తర్వాత యాజక ధర్మాన్ని చేయాల్సిన ఇద్దరు పనికి వాళ్ళోళ్ళు మనసు చూడండి ఏడుందో. వెంటనే వెళ్ళి మందసాన్ని పట్టుకొచ్చారు, మోసుకొచ్చారు. ఇప్పుడు తెలుసా వీళ్ళకి బలం వచ్చింది, ఓపిక వచ్చింది, సత్తు వచ్చింది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఎమ్మట ఏముందని, మందస్సం ఉందని. వెంటనే అందరూ అనుకుంటున్నారు ఇక తిరుగులేదు మనకి, మనల్ని ఎంతమందిని చంపుతారు వాళ్ళు, 4000 మంది చంపుతారా, ఇప్పుడు చంపమాను మనల్ని చూద్దాం అని ఏం చేశారు తెలుసా? మందసము వారితో వచ్చినప్పుడు ఇక వీళ్ళు ఏం చేశారో చూడండి. వాళ్ళు చేసిన పని ఏంటో 5వ వచనం, యెహోవా నిబంధన 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగానే ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు ఏం వేశారంట? దేన్ని చూసుకొని? మందసాన్ని చూసుకొని. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం. ఏం జరిగిందో చూడండి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకలు ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినట్టు తెలుసుకొని వాళ్ళ కేకలు వాళ్ళకి వినిపించినాయి. ఎవరికి? ఏందిరా ఇట్ట అరుస్తున్నారు వీళ్ళు? ఇంతకీ ఓ ప్రశ్న, వీళ్ళ కేకలో బలమైన కేకల, ఒట్టొట్టి కేకల? అందరూ చెప్పండి, ఏ కేకలో? ఒట్టొట్టి కేకలే. ఎందుకో తెలుసా? చూడండి ఏం జరిగింది అక్కడ. వాళ్ళకి ఫిలిస్తీన్లకు తెలిసిపోయింది వీళ్ళు మందసం తెచ్చుకున్నారు ఈసారని. జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని వాళ్ళు చూడండి ఏమనుకుంటున్నారు, అయ్యో మనకి శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపించగలడో. వాళ్ళేమనుకుంటున్నారు, మందసం వచ్చింది, శూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను. ఇప్పుడు ప్రశ్న, వాళ్ళేమో మందసాన్ని గురించి భయపడుతున్నారు, శూరుడగు ఈ చేతుల్లో నుండి మనలను ఎవరు విడిపిస్తారు అని ఆ కింద చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల్లో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఫిలిస్తీన్లను హతము చేసిన దేవుడు ఈయనే కదా. చూసారా? ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. అంటే గత కాలంలో ఐగుప్తులను హతం చేసి ఇశ్రాయేలుకి విజయం ఇచ్చిన దేవుడు ఆయనే అని ఎవరికి తెలిసింది? ఇప్పుడు జాగ్రత్త వినండి. చాలాసార్లు క్రైస్తవుల్లో ఉండాల్సిన భక్తి, క్రైస్తవుల్లో ఉండాల్సిన విశ్వాసం, స్వజనుల్లో ఉండాల్సిన భక్తి పారవస్యాలు చాలాసార్లు ఉండవు. వాళ్ళు చూడండి ఎంత భయపడుతున్నారో. దేనికి? దేవునికి భయపడుతున్నారు, తర్వాత మందసానికి భయపడుతున్నారు, పైగా దేవునికి వాళ్ళు పెట్టుకున్న పేరు మహాశూరుడు. ఇశ్రాయేలు చూడండి, ఇశ్రాయేలుకి ఒక సంతోషంగా ఉంది. ఏంటి? వాళ్ళతో ఏముంది? మందసం ఉంది. వాళ్ళేమో శత్రువులనే ఫిలిస్తీన్లు భయపడుతున్నారు, మహాశూరుడగు. ఇంతకీ ఇశ్రాయేలీలు అంటే కాదు భయం వాళ్ళకి, ఇశ్రాయేలీలతో ఉన్న దేవుడు అంటే భయం వాళ్ళకి. ఈరోజు మనం అంటే ఎవ్వడికి భయంలే. ఎందుకో తెలుసా? మన జీవితాలు బాగలేదు, మన బ్రతుకులు బాగలేవు. ఈరోజు వినండి, మనం అంటే కాదు, మనలో ఉన్న దేవుడు అంటే. ప్రజలకు గౌరవం రావాలి, ప్రజలకు భక్తి కలగాలి, దేవుని ఎడల ఆకర్షణ కలగాలి. ఫిలిస్తీన్లు అంటున్నారు, శూరుడగు బలశూరుడైన ఈ దేవుని చేతుల్లో నుండి మనల్ని ఎవరు రక్షించాలి? ఆయన గతంలో మనం విన్నాం, ఐగుప్తులకు తెగులు చేత ఈ దేవుడే కదా చంపాడు. ఇప్పుడు ఆయన దండులోకి వచ్చేసాడు. మనకెప్పుడు ఇలా జరగలేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎవరు? ఫిలిస్తీన్లు పెట్టుకొని విషయం లేదు, వాళ్ళు కేకలు తప్ప, అరుపులు తప్ప విషయమేమి లేదు, కంగారేం లేదు, ధైర్యం తెచ్చుకోండి, ఒక్క పెట్టిన వెళ్దాం. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ దేవుడు వాళ్ళతో లేడు. దేవుడు వాళ్ళతో ఉంటే 4000 మంది చచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. ఎవరు భయపడదు, కమాన్ గెట్ అప్, రెడీ, 1 2 3 అవుట్ కదా. పిల్లలు ఆడుకుంటారు, అట్టే ఉంది ఇది కూడా. ఏం భయపడద్దు, వెళ్దాం యుద్ధానికి, అంతేనంటారా? అంతే. ఎందుకో తెలుసా? ఒకటే ఆనవాళ్ళు, దేవుడు వాళ్ళతో ఉంటే 4000 మంది చచ్చిపోయేవాళ్ళు. ఏవైతే మందస్సం వస్తే మందస్సం వాళ్ళతో ఉంది, కానీ దేవుడు వాళ్ళతో. ఎవడో బలి సలహా ఇచ్చాడు, అందరు బయలుదేరాడు. ఈసారి యుద్ధం జరుగుతుంది. ఏం జరిగిందో చూడండి. ఆసారి యుద్ధం జరిగింది. 10వ వచనం, ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు. అసలు చూడండి ఎట్ట పరిగెత్తారో. ఇందాక దాకా ఏం వేశారు? కేకలు. ఏం కేకలు?
మామూలు కేకలా. మనం కూడా అప్పుడప్పుడు అంటాం, నేను ఎట్ట అంటాడు తెలుసా, నేను దలుచుకుంటే ఏం చేస్తాను తెలుసా, ఏం దలుచుకో, కుక్క పడితే డేరాల్లో పరిగెత్తడం తప్ప ఇంకంతకన్నా ఏమైనా చేస్తావా, ఏం చేయలేం. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈసారి మొదట వెళ్ళినప్పుడు వాళ్ళతో మందసం లేదు, ఈసారి మందసం తీసుకొని అరుచుకుంటా, గోల చేసుకుంటా, కేకలేస్తా, యుద్ధ ప్రతిధ్వని. మందసం తీసుకొని యుద్ధానికి వెళ్ళారా? ఈసారి ఎంతమంది చచ్చారు? చూడండి ఎంతమంది చచ్చిపోయారో. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. మందసం ఉన్నప్పుడా లేనప్పుడా? అందరూ చెప్పండి, ఉన్నప్పుడా లేనప్పుడా? ఉన్నప్పుడు దేవుడు కాపాడాలిగా. ఉన్నప్పుడు పైగా వీళ్ళు అరిశారుగా, కేకలేశారుగా. ఏం అరిసి ఉంటారు? ఇప్పుడు రండిరా చూసుకుందాం, మేము ఇప్పుడు రండి, ఇప్పుడు మేమేంటో మీకు చూపిస్తాం, మీకు దమ్ము ఉంటే ఇంకేదన్నా ఉంటే రండి, ఇప్పుడు మాతో పెట్టుకోవద్దు. మేమెవరం తెలుసా? మాతో ఏముంది? మందసం ఉంది. వింటున్నారా? ఒక అతను, నాకు తెలిసిన అతను తాగాడు. తాగి సెంటర్లో మరి ఏం చేశాడో, అతన్ని ఆ ఎదురు ఆయన కొట్టాడు. కొడితే అతనికి ఇక్కడ రక్తం పగిలిపోయింది, రక్తం చొక్కా తడిచిపోయింది. అది నాకు తెలుసు బాబు. నేను ఆగాను, దాటి వెళ్ళలేంగా. తాగి మట్టికి ఉన్నాడు. ఆగి, ఏందన్నా, వాడు కొట్టాడు, రా నువ్వు కూడా అంటున్నాడు. ఎక్కడికి అని ఒక అడుగు ముందుకేసి, నేను ఇంకొక అన్న ఉన్నాం పక్కన, సిపాయిపేటలో ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం, సాయంత్రం 9 కొట్టు కట్టేసే టైం. అంటున్నాడు, రే ఇప్పుడు కొట్టు, మా వాళ్ళు వచ్చారు అంటున్నాడు. నేను ఆయన్ని ఎంక్వైరీ ఏమైందని అడగడానికి పోతే మా చేతిలో బైబిల్లో ఉన్నాయి. ఆ కొట్టోడు కొట్రా ఇప్పుడు, రా ఇప్పుడు, అప్పుడు ఒక్కడిని అనుకుంటున్నావా, ఇప్పుడు వచ్చారు మా వాళ్ళు ఇద్దరు. వాడు ఏమనుకుని ఉంటాడు మమ్మల్ని చూసి? మీరు ఒకసారి ఆలోచించండి. ఫిలిస్తీన్ల పని అలాగుంది. ఇప్పుడు మేమేం చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో చాలాసార్లు ఇలాగ జరుగుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, మేము మనసం లేకుండా వచ్చాం, ఇప్పుడు మనసంతో వచ్చాం, రండ్రా. వీళ్ళే ముందుకెళ్ళి ఉంటారు, ఇంకా కయ్యానికి కాలు దూతున్నారు. నేనేమంటాను తెలుసా? అరిశారు, అరుపుల్లో శక్తి లేదు, అరుపుల్లో పవర్ లేదు, అరుపుల్లో దేవుడు ఉన్నాడు అనుకున్నారు, కానీ ఏం లేదు. ఇప్పుడు వినండి, ఇశ్రాయేలుకు పూర్తి నమ్మకం ఏంటంటే, మనసం మనతో ఉంది, ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడు, సహాయం చేస్తాడు అనుకుంటారు. కానీ అలా జరగల. మందసం ఉంది, యుద్ధానికి వెళ్ళారు, అత్యధిక వధ జరిగింది. మందసం లేనప్పుడేమో 4,000 మంది చచ్చిపోయారు, మందసం ఉన్నప్పుడేమో 30,000 మంది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారండి? 30. ఎలా ఉండి ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఈరోజు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఇటువంటి భ్రమల్లో ఉంటారు. ఏంటో తెలుసా? యెహోవా తమను ఎడబాసనని అతనికి. ఈరోజు చాలామంది తెలుసుకుంటున్నావా? దేవునితో ఉన్నాడు అనుకుంటున్నావు. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది మీరు ఆలోచించండి, తల కింద పెట్టుకుని పనుకునే వాళ్ళు చాలామంది ఉండరు. దీన్ని తెలుసా? ఏంటో తెలుసా? పిచ్చి కళ్ళలో రాకుండా చేయబడవా, సాతాన కళ్ళలో చాలామంది దెయ్యం పట్టిన వాళ్ళని పట్టుకొచ్చి దీన్ని పట్టుకొని ఒకటే కొట్టుడు. ఏమవుద్ది? దేయాలు పోయినాయా? విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ఈ బైబిల్ ఏం చేస్తాం తెలుసా? ఉన్నతంగా పెడతాం, పుస్తకాలన్నిటికన్నా పైన పెడతావు, మధ్య పెడతావు, ఇంకేడో పెడతావు, ఇంకా దీదేదో చేస్తావు. ఇది ఎక్కడ పెట్టావన్న సమస్య కాదు, ఇది నీ హృదయంలో ఉన్నదా లేదనే సమస్య. ఇది నువ్వు ఎంత పవిత్రంగా ఇంటి పైన పెట్టినా ఇది ఉండాల్సింది ఇక్కడ. క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనేని చెప్తున్నాడు. మీ వాక్యం ఎక్కడుంది? ఈ వాక్యానికి విలువిస్తున్నారా? ఈ వాక్యం మీ జీవితాలను మారుస్తుంది, ఈ వాక్యం మీకు బలం ఇస్తుంది, ఈ వాక్యం మీకు శక్తి ఇస్తుంది, శత్రువుల పైన విజయం ఇస్తుంది. ఇశ్రాయేలీలు మందసం ఉంది, కానీ ఆ మందసంలో ఉన్న దేవుడు వారి హృదయాల్లో లేడు. మందసం ఉంది, కేకలేస్తున్నారు. ఈ కేకలు దేవుడు లేని కేకలు. బహుశా ఎదుటి వాళ్ళకి ఏం భ్రమ కలిగిందంటే, దేవుడు వారితో ఉన్నాడు అన్న భ్రమ కలిగింది, కానీ వారితో ఎవరు లేరు, దేవుడు లేడు. మందసం ఉంది, కానీ దేవుడు వాళ్ళతో లేడు. ఎందుకో తెలుసా? వారి ప్రవర్తన దేవుని ఎదుట సరైంది కాదు. 100 బైబిళ్ళు ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? 100 బైబిళ్ళు, రకరకాల బైబిళ్ళు, ఆ బైబిల్ గ్రంథంలో ఏముందో నీ జీవితంలో లేకుండా, నీ బ్రతుకులో చూపించకుండా, ఈ వాక్యం నీ హృదయంలో పనిచేయకుండా
ఏం ప్రయోజనం ఉంటుంది? మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ బైబిల్కి నువ్వు ఇస్తున్న విలువ ఏంటి? మందసం ఉంది ఇశ్రాయేలుతో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసం తీసుకెళ్లారు. మందసము దేవుని సన్నిధికి గుర్తు. వాళ్ళు అనుకున్నారు దేవుడు మాతోనే ఉన్నాడు అని కేకలేశారు. ఇప్పుడు చెప్పండి, ఒట్టొట్టి కేకల, బలమైన కేకలయ్యి? అందరు చెప్పండి, ఏ కేకలు? పెద్దగా చెప్పండి. చాలామంది మనం కూడా కేకలేస్తాం అనవసరంగా. వాక్యం చెప్పేటప్పుడు పెద్ద పెద్దగా కేకలు, ప్రార్థన చేసేటప్పుడు పెద్ద పెద్ద కేకలు. ఎందుకు కేకలు? బలం ఉందా? శక్తి ఉందా? దేవుని ప్రత్యక్షత దొరుకుతుందా? కేకల్లో ఏం లేదు, నీలో ఉన్న దేవునిలో ఉంది పవర్, నీలో ఉన్న దేవునిలో ఉంది శక్తి. ఇశ్రాయేలుడు సరిగ్గా జీవించలేదు. ఇశ్రాయేలు దేవుని ఎదుట వారి ప్రవర్తన సరైంది లేదు. యాజకత్వ క్రమం పడిపోయింది. దేవుని ఆలయానికి వెళ్ళేవాళ్ళు లేరు, దేవుని గురించి ఆలోచించేవాళ్ళు లేరు, దేవునికి గణపరిచేవాళ్ళు లేరు, యెహోవాకు బలర్పించేవాళ్ళు లేరు. దేవుని ఆలయం నిర్లక్ష్యం చేయబడింది. ఎంత నిర్లక్ష్యం చేయబడిందంటే దేవుని ఆలయానికి వెళ్ళడానికి ప్రజలు అసహించుకున్నారు. మరి దేవుడు వాళ్ళతో ఉంటాడా? ఉండడు. అందుకే ఇశ్రాయేలుని వదిలిపెట్టేశాడు దేవుడు. కానీ ఇశ్రాయేలుకి ఆ సంగతి తెలిసిందా? తెలియలేదు. పాపం తెలిసిగానుంటే మళ్ళీ కయ్యానికి కాలు దివ్వేవాళ్ళు కాదు, అంత పెద్ద కేకలేసేవాళ్ళు కాదు, చచ్చిపోయిన 4,000 మందితో సరిపెట్టుకునేవాళ్ళు. అంటే వీళ్ళేంటో తెలుసా? వెళ్ళి చంపించుకున్నారు కదా. అంటే వెళ్ళి తన్నించుకున్నారంటారే. వెళ్ళి ఏం చేశారు? దేవుడు లేకపోతే మనం వెళ్ళిన ప్రతి చోట తన్నులే. దేవుడున్నాడా? చాలామంది దేవుని పేరు పెట్టుకుని మనం ఇంకెంతకాలం మోసపోతావు? నువ్వెవరో మోసం చేయడం కాదు, నీవే మోసపోతున్నావు. ఒక్క ప్రశ్న, ఇంట్లో ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఆ బైబిల్ గ్రంథంలో సర్వశక్తిమంతుడైన దేవుని మాటలు ఉన్నాయి కదా. మరి ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారా? బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నారా? ఈ వాక్యం వెల్లడగుడుతూనే వెలుగు కలుగునన్నట్లుగా ఈ వాక్యం వెల్లడగుడుతూనే శక్తి వస్తుంది. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు, ఆ వాక్కులో శక్తిని పంపించాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడతాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి ఒక్కసారి. మన జీవితాలలో ఈ శక్తి, ఈ ప్రభావాలు మనం కలిగి ఉండాలి. మందసములో లేదు, మందసం వారి హృదయాలు లేదు. మందసము వారి మధ్య ఉంది, కానీ వారి హృదయాలలో దేవుని వాక్యానికి తావు లేదు. ఈరోజు వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించారా? ఎంతమంది చచ్చిపోయారండి? ఇప్పుడు అందరూ చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది? 34,000 మంది చచ్చిపోయారు. చచ్చిపోయారు ఇశ్రాయేలీయులు. ఏం జరిగిందంటే ఇంతమందిని చంపారు, మందసాన్ని బంధించేశారు. ఫిలిస్తీన్కి ఏం దొరికిపోయింది? ఇప్పుడు మందసము దొరికిపోయింది. చూడండి ఏం జరిగింది అక్కడ. ఆ కింద 10వ వచనం, ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు. ఇందాక ఏం చేశారు? ఈ వచనంలో 4వ వచనం చూడండి, 5వ వచనం చూడండి. యెహోవా నిబంధన మందసము దండులోకి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్పగా ఏం చేశారు? గొప్పగా కేకలేశారు. 10వ వచనంలో ఏం చేశారు? కేకలేసిన వాళ్ళు. మనం కూడా అంతే. ఎంత విచిత్రం. ఇందాక ఫిలిస్తీన్లు ఏమనుకొని ఉంటారు? రండి ఇప్పుడు ఏంటి కేకలు? ఏంట్రా కేకలేస్తారా మీరు? ఏ కేకలరా మీరు వేసేది? పైగా మా సరిహద్దుల్లోకి వచ్చి సవాలు కొడతారా? ఎవడన్నా ఉన్నాడా? కేకలేసిన వాళ్ళంతా ఏమయ్యారు? ఒక్కడు లేడు. పైగా ఒక్కసారి ఆలోచించండి, 30,000 మంది చావడమా? ఎలా ఉండుంటుంది? అత్యధిక వధ జరిగాను. అమ్మో, దేవుడు లేకపోతే. దేవుని ప్రజలు వెళ్ళిన ప్రతి చోట ఏం సాధించాలి? విజయం. శత్రువుకు భయం కలగాలి, శత్రువు ఉనికిపోవాలి. ఈరోజు ఎందుకో తెలుసా? మన దేవుడు యుద్ధ శూరుడైన యెహోవా. ఆయన నా చేతులకు యుద్ధం, నా వేళ్లకు పోరాటం నేర్పేవాడు. ఆయన క్రైస్తవుడు పోరాడేవాడు, ఆగిపోయాడు కాదు, వెనక్కి తిరిగేవాడు, తల వంచేవాడు కాదు. భయం వీడి గుండెల్లో లేదు, ధైర్యం నరనరాల జీర్ణించుకుపోయింది. ఎందుకో తెలుసా? వీడి నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు కదా. సింహాన్ని చీల్చిన సంసోను. ఒక విషయం తెలుసా? ఆయనకి ఎవరన్నా భయంలే. ఎవరికి? సంసోనికి ఎవరన్నా భయంలే. ఎవరన్నా రాని వాళ్ళని చంపుతున్నాడు. ఎంత చంపుతున్నాడంటే అసలు చెప్పేదే కాదు. అసలు ఫిలిస్తీన్లు ఈ సర్దార్లే. వాళ్ళకి 5 పట్టణాలు ఉంటాయి ఫిలిస్తీన్లకి. అందరూ చెప్పండి ఎన్ని ఉన్నాయి? అందుకే 5 యోధులు కదా. చాలాసార్లు మనం చరిత్రలో చదువుకుంటాం, 5 యోధులు ఉన్నారు. అందుకే కదా మనం అనుకుంటాం ఈయనకి 5 అన్నదమ్ములు ఉన్నారు గొల్లియాతుకి. అందుకే దావీదు ఏం చేశాడు? 5
ఏం చెప్పాడు చెప్పండి? 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఏం చేద్దామని, చంపుదామని. కాబట్టి వీళ్ళకి 5 పట్టణాలు ఉంటాయి ఫిలిస్తీన్లకి. ఏ పట్టణాలు మీరు గుర్తుందా? 5 పట్టణాలు. ఒకటి గాజా, వాళ్ళది గాజా. రెండోది అష్కెలోను, మూడోది అష్టోదు, ఇప్పుడు మనం చదువుకున్నది అష్టోదు. నాలుగోది గాతు, 5 ఎక్రోను. ఈ 5 పట్టణాలు సర్దారులు ఉంటారు, పరిపాలకులు. ఈ 5గురికి ఇశ్రాయేల్ అంటే భయం. కానీ ఇశ్రాయేలీలు దేవునికి భయపడినంత కాలం ఫిలిస్తీన్ సర్దారులు ఇశ్రాయేలుకి భయపడ్డారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవునికి భయపడలేదో ఫిలిస్తీన్ సర్దారులు చెలరేగిపోయారు వీళ్ళ మీద. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ 5గురు సర్దారులకి సంసోన్ అంటే భయం. విచిత్రం ఏంటంటే సంసోను ఎవరు ఎదురొచ్చినా కొట్టి పడేశాడు, వాళ్ళని చంపేశాడు. అవసరమైతే సింహాన్నే చీల్చేశాడు. ఎప్పుడైతే పాపం చేశాడో సంసోను బలహీనుడయ్యాడు. ఈరోజు ఒక మాట తెలుసా? పాపము మనలను బలహీనపరుస్తుంది. అందరూ చెప్పండి, పాపం ఏం చేస్తుంది? అందరూ చెప్పండి, పాపం ఏం చేస్తుంది? దేవునితో సహవాసం మనకు బలాన్ని ఇస్తుంది. అందరూ చెప్పండి, దేవునితో సహవాసం మనకి బలాన్ని ఇస్తుంది. సంసోను దేవునితో సహవాసం చేసినంత కాలం స్ట్రాంగ్ ఎనఫ్. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపము చే ప్రతి ఒక్కడు పాపానికి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యెహోవా తనను ఎడబాసినని ఆయనకి అదే పాపం. ఒక మాట, బయటున్న శత్రువులందరినీ జయించేశాడు, కానీ తనలో ఉన్న శత్రువును మాత్రం జయించలేపాడు. అదే శత్రువు సంసోన్ని మరణానికి తీసుకొని వెళ్ళిపోయింది. దేవునికి లోబడాలి. ఒక మంచి మాట, దేవునికి లోబడి ఉండుడి, అపవాది నిద్రించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి క్రైస్తవ జీవిత విలువల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి లోబడి ఉండడం. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? విషాదకరమైన మాటలు చదువుతున్నాం. అప్పుడు 10వ వచనం, ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధిక వధ జరిగెను. ఇశ్రాయేలీల్లో 30,000 కాల్బలము కూలెను. ఎంతమంది చచ్చిపోయారంట? 30,000 మంది. చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. ఆ కింద వచ్చిన చూడండి, విషాదకరమైన మాటలు అండర్లైన్. మరియు దేవుని మందసము ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? దేవుని మందసం ఫిలిస్తీన్లు. వెళ్ళడానికి కారణం ఎవరు? ఇశ్రాయేల్. ఎవరికి అవమానం వచ్చింది? దేవునికి అవమానం ఎవరి వల్ల వచ్చింది? ఈరోజు దేవుని మందసం, దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది మన వల్లే. అందుకే దేవుడు అన్నాడు, మీరే కారణం. బాహాటముగా సిలువ వేస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, బహిరంగంగా ఆయన గాయాలు రేపుతున్నాం మనం. ఒక్కసారి ఆలోచించు, క్రైస్తవ జీవిత ప్రవర్తన ఎంత ముఖ్యమో. దేవునికి లోబడి ఉండడం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు బట్టి, ఉపదేశాలు బట్టి జీవితాన్ని క్రమపరచుకోవడం ఎంత ముఖ్యమో తెలుసా? ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, మందసం వాళ్ళకు దొరికింది, విజయం సాధించారు. వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు. మనం మన శత్రువు మీద విజయము సాధించాం. విచిత్రం ఏంటో తెలుసా? మందసమును గురించి, దేవుని సన్నిధిని గురించి ఫిలిస్తీన్లకున్న వివేచన, విలువ, గౌరవం ఎవరికి లేదు? ఇశ్రాయేలుకి లేదు. చాలా బాధాకరం అండి. నిజంగా మన జీవితాల్లో మనం ఆలోచించినప్పుడు మనం చేస్తున్న భక్తిని గురించి, మన విశ్వాసాన్ని గురించి, మన స్థాయిని గురించి, దేవునితో మనం ఎదుగుతున్న క్రమాన్ని గురించి అనుదినము మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎంత ముఖ్యమో చూడండి. చాలాసార్లు మనలో లేని విశ్వాసం అన్యుల్లో కనిపిస్తుంది, మనలో లేని భక్తి అన్యుల్లో కనిపిస్తుంది, మనలో లేని దేవునితో స్థిరంగా నిలబడే అనుభవం అన్యుల్లో కనిపిస్తుంది. అందుకే దేవుడు ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలును చూచి అన్నాడు, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదన్నాడు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి. మీరు ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మందసము పట్టుబడింది, మందసం శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఈ విజయానికి కారణమే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మన దేవత, ఫిలిస్తీన్ల ఇష్ట దైవం దాగోను దేవత అష్టోద్ అనే ఊరిలో ఉంది ఒక పట్టణంలో. మనం ఏం చేద్దాం? మన దేవత మనకు విజయాన్ని ఇచ్చింది, మన దేవత మనకు పై చేయినిచ్చింది. అందుకే మనం ఏం చేద్దాం? ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి మన దాగోను దేవత దగ్గర పెట్టేద్దాం. ఆ దేవత ముందు పెడదాం. ఎక్కడ పెడదాం? దేవత ముందు పెడదాం. ఎందుకో తెలుసా? ఈరోజు ఇశ్రాయేలీలు మన చేతికి దొరకడానికి కారణం ఎవరో? మన దేవత అనుకున్నారు వాళ్ళు. ఫిలిస్తీన్లు పండగ చేసుకుంటున్నారు, ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఫిలిస్తీన్లు కేరింతలు కొడుతున్నారు, ఇశ్రాయేలు విషాదంలో మునిగిపోయారు. ఫిలిస్తీన్లు యుద్ధ విజయంలో ఊరేగింపుతో ఉన్నారు. వాళ్ళేమో ఊరేగింపులో పండగలు చేసుకుంటుంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఆలోచించండి, ఎలా ఉండుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఆ పరిస్థితుల్లో.
వీళ్ళు ఆ మందసాన్ని తీసుకొని దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే దాగోను దేవతలు పెట్టి తలుపేసి వచ్చేసారు. ఉదయాన్నే వెళ్ళారు. ఏం జరిగిందో ఉదయాన్నే వెళ్తే ఏం జరిగిందో చూడండి. మనం 5వ అధ్యాయానికి వచ్చాం. 5వ అధ్యాయం చూడండి. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరులో అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి ఎక్కడ పెట్టారు? తెచ్చి ఆ గుళ్ళో పెట్టారు. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉంది. దాగోను దేనికి గుర్తంటే సంతాన అభివృద్ధికి గుర్తుగా అంటారు. సంతాన అభివృద్ధి అంటే ఒక వివాహమైన వారికి దంపతులకి భార్యాభర్తలకి బిడ్డలనిచ్చేది దాగోనని నమ్ముతారు వాళ్ళు. ఫిలిస్తీన్లకి ఇష్టమైన దైవం. అంత మాత్రమే కాదు, సస్యాభివృద్ధి, పంటలు బాగా పండాలంటే వర్షాలు బాగా వచ్చి విపరీతంగా ధాన్యం మన ఇంటికి రావడానికి కారణము దాగోను. ఈ 2 కారణాలు. ఒకటేమో సంతానాన్ని ఇచ్చేది దాగోను అని నమ్ముతారు. రెండోది సస్యాభివృద్ధి, పంట పొలాలు బాగా పండాలంటే మన దాగోను మనకు సహాయం చేయాలని నమ్ముతారు. కాబట్టి చాలా విలువిస్తారు, చాలా ఇష్టదైవం. ఈ దాగోను గుళ్ళోకే సంసోను తీసుకెళ్ళి కట్టేసింది. ఎక్కడ తీసుకెళ్లారు? సంసోను తీసుకెళ్ళి ఏ ద్వారబంధాలకు కట్టేశారు? గుళ్ళు గోపురాలకు. దేనికి కట్టేశారండి? దాగోను గుడికే కదా, మూల స్తంభాలకు కట్టారు ఆయన్ని. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మందసం చివరికి ఎక్కడికి వెళ్ళింది? శత్రువుల చేతుల్లో కాదు, దాగోను గుడి దగ్గరికి, దేవతల దగ్గరికి. మహాకాశాలు పట్టజాలనే దేవుడు, కెరూపుల మధ్య నివాసం చేసే దేవుడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడే దేవుడు, తన ప్రజల యొక్క దోషాన్ని బట్టి, తన ప్రజల యొక్క అపరాధమును బట్టి, తన ప్రజలు చేసిన పాపమును బట్టి మందసము దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్న మందసం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? శత్రువుల చేతుల్లోకి వెళ్ళి దాగోను గుడిలో. నిజంగా అంత బాధగా ఉంది కదా. వాళ్ళు దాగోను గుడిలో పెట్టారు, తలుపేశారు. ఉదయాన్ని వచ్చి చూస్తే ఇలాగ మందసం పెట్టి ఇలా ఉంటే ఏమైందో తెలుసా? దాగోను దేవత బోర్లాగా. అందరూ చెప్పండి ఏంటంట? దాగోను దేవత దేని ముందు బోర్లాగా పడింది? మందసం ముందు. దీనివల్ల ఏమర్థం అవుతుంది తెలుసా? దాగోను దేవత మందసము ముందు ప్రతి దేవత, ప్రతి మోకాలు, ప్రతి నాలుక యేసు నామములో ఏమవ్వాలి? ఈరోజు మీకు అర్థమైందా? దాగోను సజీవుడైన దేవుని ముందు ఏమైంది? సాష్టాంగపడింది. ప్రతి విగ్రహం, ప్రతి దేవత అనబడిన ఈ లోకంలో దేవతలు ఉన్నారు అని ప్రతి దేవత, ప్రతి విగ్రహం యేసు నామములో ఏమవ్వాలి? మోకరించాలి. బోర్లాగా పడింది. ఉదయాన్నే వచ్చారు. ఆలయం పెద్దలు ఫిలిస్తీన్లు ఉదయాన్నే పరిగెత్తుకొని వచ్చారు చూద్దామని. తలుపు తీసేటప్పటికి ఏముందో చూడండి. దాగోను ఎదుట నుంచి 3వ వచనం. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఉదయాన్నే లేస్తారు పూజలు అర్పించడానికి. ప్రాతకాలం ఉదయాన్నే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? వాళ్ళకు మళ్ళీ ఇంకొక భయం ఉంటుంది. అమ్మో, ఉదయాన్నే ప్రాతకాలం కానీ మనం మన దేవతకి మనం బలులు అర్పించకపోతే, మన దేవతకు పూజ చేయకపోతే మన దేవత కోపం వచ్చి సంతానాన్ని ఇవ్వదు, మన దేవత కోపం వచ్చి పంటలు సరిగ్గా పండవు, మన దేవతకి కోపం రాకుండా మన దేవతను సంతోష పెట్టాలంటే మనం ఎప్పుడు లేచి బలులు అర్పించాలి? అందరూ చెప్పండి. ఎప్పుడు? ప్రాతకాలన వాళ్ళంతా లేస్తారంట. మనమండి, వాళ్ళకి అంత భక్తి ఉందే, మనం ఎప్పుడు లేస్తాం? వాయిదాల మీద వాయిదాలు. ఇంకొక గంట పండుకొని లేద్దాం, ఇంకొక గంట పండుకొని లేద్దాం. చివరికి మనం లేచేటప్పటికి ఎంత టైం అవుతుందో ఆలోచించండి. ప్రాతకాలం వాళ్ళు ఉదయాన్నే లేచారు. ఉదయాన్నే లేస్తే ఏం జరిగిందో చూడండి. ప్రాతకాలం ముందు లేవు, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానం ముందు మరలా ఉంచిరి. అమ్మ, వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? బోర్లకు పడి ఉంటే అరే రే 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 మన దేవత ఏమైపోయింది? పడిపోయింది, బోర్లకు పడిపోయింది. రండి 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 అని మనుషులు చెవురులు లేపుతున్నారు. ఎవరెవరిని లేపాలి కదా? అందరూ చెప్పండి, ఎవరెవరిని లేపాలి? దేవుడు మనుషులు లేపాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరెవరిని లేపుతున్నారు కదా? మనం చూస్తాం ఉదయాన్నే గంట. ఎందుకు ఈ గంట? దేవుడిని ఏమో లేపాలి? నిద్ర లేపాలి. నాకు డౌట్, ఆ దేవుడిని గంట కొట్టి లేపితే ఇప్పుడు దాకా మనల్ని ఎవరు కాపాడినట్టు? దాని దగ్గర జవాబు లేదు. మనం లేపటం ఏంటి? దేవుడు మనం లేపాలైతే. వీళ్ళు అరే రే రే దాగోను దేవత పడిపోయింది పడిపోయింది పడిపోయింది, రండి 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 అని మొత్తాన్ని లేపి నుంచో పెట్టారు. మనుషులందరూ వచ్చి దేని నుంచో పెట్టారు? ఆశ్చర్యం కదా. ఈరోజు నేటి దినాన ఇదొక వితండవాదం కదా. దేవుడు మనల్ని మోయాలి కదా. దేవుడు మనల్ని మోయాలా, మనం దేవుడిని మోయాలా? మాట్లాడండమ్మా. దేవుడే మనల్ని మోయాలి కదా. మనల్ని మోసాడు ఆయన,
మనల్ని రక్షించాడు ఆయన, మనల్ని సంరక్షించాడు. పైగా మనల్ని ఎత్తుకోవడం దేవుడు అంటున్నాడు ముదిమి వచ్చే వరకు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు కదా, ఒకవేళ మీరు ఎవరు నన్ను అడగండి నన్ను ఎత్తుకో అని, ఏమంటారు? మనకేదో అయింది అనుకుంటారు కదా. కానీ దేవుడు అలా అండో, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మనల్ని ఎత్తుకోవాలి దేవుడు, మనల్ని మోయాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇదిగో దేవతను ఏం చేస్తున్నారు వాళ్ళు? లేపారు. విచిత్రం ఏంటో తెలుసా? నేటి దినాన చాలామంది దేవుణ్ణి మోయటం కాదు, ఆ దేవుడే మనల్ని మోయాలి. నేటి దినాన చాలామంది దేవుణ్ణి ఉయ్యాలోపటం. ఏంటి? దేవుణ్ణి ఏం చేయటం? ఏం ఆమె ఊగలేడు, మనం ఊపేది ఏంది ఆయన్ని? మీరు ఎప్పుడైనా మీ దేవుడిని ఊపారా? అసలు విచిత్రం కదా. వీళ్ళు చూడండి వచ్చి నుంచోబెట్టారు. కానీ కొంచెం ఆలోచించాల్సిందే. వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకో తెలియదు, ఆలోచించలా. అయితే ఏం జరిగింది? లేపి నిలబెట్టి పూజ చేసి వెళ్ళిపోయారు, బలులు అర్పించి వెళ్ళిపోయారు. మందసం చూస్తూ ఉంది వాళ్ళని. మందసం అంటే ఎవరున్నట్టు అక్కడ? దేవుడు. ఎరా మీకు ఇంకా బుద్ధి రాలేదరా? మీకు నన్ను తెచ్చాడు పెట్టారు. అసలు నా గురించి తెలుసుకున్నారు మీరు? నేను మీ వద్దకు వచ్చా, ఇశ్రాయేలుని శిక్షించా, మీ వద్దకు వచ్చా మీకు ఒక పాఠం నేర్పిద్దామని. అస్సలు నా గురించి పట్టించుకోకుండా మీ గోల మీదే. కానీ సార్ నుంచోబెట్టండి, రేపు ఉదయం రండి. ఏం జరిగిందో చూడండి అక్కడ. చూడండి ఏం జరిగిందో. దాగోను లేవనెత్తి దాని స్థానం ముందు మరలా ఉంచిరి. 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయాన్నే లేవగానే దాగోను యెహోవా మందసము ఎదుట నేర్లను బోర్ల పడి ఉండెను. అయింది. దాగోను యొక్క తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, దాని మొండె మాత్రం దానికి మిగిలిన. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను ఒక దెబ్బకు అన్ని పరిష్కారం అయింది. మళ్ళీ ఉదయాన్నే వచ్చారు. ఈసారి మందసం ముందు దాగోను దేవత బోర్లకు పట్టమే కాదు, తల 100 ముక్కలైంది, చేతులు 2 ఏమైనాయి తెగిపోయినాయి. వచ్చి లోన గొడ్రాల తలుపు తీసి చూసి టక్మని తలుపేశారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు? యేసు నామం ముందు, దేవుని యొక్క మహాశక్తి ముందు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు MC² అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రపంచానికి గొప్ప సత్యాన్ని చెప్పాడు. ఏమంటున్నాడు? బైబిల్ చదివిన తర్వాత ఆయన అన్నాడు, దాగోను ఏ దేవుని మందసం ముందు ఎలా ప్రణమిల్లిందో యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథమైన రాజగ్రంథం ముందు ప్రపంచంలో అన్ని గ్రంథాలు తలవంచాల్సిందని చెప్పాడు ఆయన. నిజంగా ఎంత సత్యం! దేవుని వాక్యం ముందు ప్రతి ఒక్క గ్రంథం, దేవుని వాక్యం, సజీవమైన దేవుని యొక్క వాక్యం ముందు మందసములో ఎలాగ 3 వస్తువులు ఉన్నాయో, మందసము దేవుని యొక్క సన్నిధికి ఎలా గుర్తుగా ఉందో, దేవుని యొక్క వాక్కు ముందు, పరిశుద్ధ గ్రంథం ముందు, రాజగ్రంథం ముందు ప్రతి ఒక్క గ్రంథం ప్రాణమిల్లాల్సిందే. నిజంగా ఆలోచించండి. నేటి వరకు కూడా ఇక లోనకు కూడా వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలా లోనకి? వాళ్ళకి తెలుసు ఎలాగా ఆ దాగోను తల 100 ముక్కలైందో. దేవుణ్ణి సేవించని ప్రజలు, దేవుణ్ణి ఆరాధించని ప్రజలు ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏం చేద్దాం? ఇప్పుడు దేవుడు ఇంకా నేర్చుకోవాలా వాళ్ళ పాఠం. మొదట మందసాన్ని తెచ్చారు, ఇప్పుడు మందసమును గురించి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది. మందసం అంటే ఏంటో, మందసములో ఏమున్నాయో, మందసము దేవుని సన్నిధికి ఎలా గుర్తో ఈ యొక్క ఫిలిస్తీన్లంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల. తీసుకెళ్ళి ఆ గుళ్ళో పెట్టారు. గుళ్ళో దేవుడు మొట్టమొదటి వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. మందసము ముందు దాగోను దేవత బోర్లకు పడింది. ఫస్ట్ వార్నింగ్ విన్నారా? వినలేదు. రెండో వార్నింగ్, రెండో రోజు ఆ మందసం ముందు దాగోను దేవత తలిరిగిపోయింది, 2 చేతులు ఇరిగిపోయినాయి, మొండెం మాత్రం మిగిలింది. రెండో వార్నింగ్ ఏమన్నా పరిశోధించారా? పరిశోధించలా. 3వ వార్నింగ్ ఏం దేవుడు వాళ్ళు ఏమిచ్చాడు చూడండి. 6వ వచనం. యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని వారి సరిహద్దుల్లోనున్న ఆయన వారిని గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవతల మీదను దాగోను మీదను బహుభారముగా ఉన్నదే. ఇప్పుడు వచ్చారు లైన్లోకి. ఆయన మందసము మన మధ్య ఉండుటే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొనిరి. ఫిలిస్తీన్ల సర్దార్లందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసమును మనం ఏమి చేయదమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసమును ఎక్కడి నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడి నుండి గాతునకు మోసుకొని. ఇప్పుడు మందసం అష్టోదులో ఉంది. దేవుడు వాళ్ళని గడ్డలతో ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళకి శరీరం మీద ఏమొచ్చినాయి?
గడ్డలు వచ్చేసినాయి. అసలు గడ్డలు వస్తే అంత బాధ కదా. వాళ్ళంతా భయపడిపోతే ఆ గడ్డల యొక్క బాధకి, నొప్పికి ఏడుస్తున్నారు. మనం ఏం చేద్దాం? మనం ఈ గడ్డలతో బాధపడడానికి ఒక విషయం అర్థమైపోయింది. యెహోవా మందసము మన మధ్య ఉండడమే దీనికి కారణం. పెద్దలు పిలుచుకున్నారు సర్దారుల్ని. అయ్యా, మన వాళ్ళందరూ బాధపడుతున్నారు, ఆ దేవుడు శిక్షిస్తున్నాడు. ఒక విషయం అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఈ మందసాన్ని ఏం చేద్దాం చెప్పండి? దీనిని సాధ్యమైనంత తొందరగా ఏం చేద్దాం? వదిలించుకుందాం. నేనేమంటాను తెలుసా? వాళ్ళు ఇంకా వదిలించుకోవడం కాదు, దాన్ని ఏం చేయాలి? వాళ్ళు బాగా అవ్వాలంటే తగిలించుకోవాలి. నిజమే కదా? వదిలించుకోవడం కాదు, ఏం చేయాలి? దాని ఏంటి ప్రభువా? ఇప్పుడు దేవుడు వాళ్ళకి చాలా సమీపంగా వచ్చాడా? మందసం అంటే అర్థం ఏంటమ్మా? దేవుడే కదా. దేవుడు వాళ్ళకి సమీపంగా వచ్చాడా లేదా? సమీపంగా వచ్చాడు. ఎంత సమీపంగా వచ్చాడంటే చూసి తెలుసుకునేటట్టు. వీళ్ళ ప్రయత్నం చేయకపోగా దాన్ని ఏం చేద్దాం తెలుసా? వదిలించుకుందాం. అందరూ చెప్పండి, ఏంటి? వదిలించుకుందాం. గెరాసేన్ల దెయ్యం పట్టినోడు 2000 దెయ్యాలు, వాడిని ఎవడన్నా బాగు చేశాడా? ఎవడన్నా ఆ దారిలో వెళ్ళాడా? లేదు. యేసయ్య వాడిని వెతుకుతూ వచ్చాడు, వాడిని బాగు చేశాడు. వాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. 2000 పందులు చచ్చిపోయినాయి. వాళ్ళలో ఉన్న దెయ్యాలు పందుల్లోకి వెళ్ళి చచ్చిపోయినాయి. ఈ సంగతి ఊరిలోకి తెలిసింది. వచ్చి అన్నారు, తొందరగా మా ఊరు వదిలిపెట్టి నువ్వు. యేసయ్యని ఏమంటున్నారు? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. వద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో. ఆయన గురించి తెలుసుకునే అవకాశం ఉంది. గెరాసేన్ల కోసం, గెరాసేన్ల ప్రజల కోసం, ఈ ప్రపంచము చేత మరవబడిన ప్రజల కోసం సముద్రమును దాటి వచ్చిన దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి అద్భుతమైన కార్యం చేసి, దెయ్యాలు పట్టినవాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకొని యేసు పాదాల దగ్గర కూర్చుంటే వాడిని చూసి మారాల్సిన పొదులు ఏమంటున్నారు? ఆయన్ని వద్దు, తొందరగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫిలిస్తీన్లు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటున్నారు, ఏం చేద్దాం? వద్దు, ఈ మందసం వద్దు, పంపించేద్దాం. ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు. వీళ్ళు అన్నారు, మనకు 5 పట్టణాలు ఉన్నాయిగా, ఒక పని చేద్దాం. ఇప్పుడు మందసం ఏ పట్టణంలో ఉంది? అష్టోదులో ఉంది. మనం ఈసారి ఎక్కడ పంపిద్దాం? గాతుకు పంపిద్దాం. గాతు అంటే మీ అందరూ తెలుసు, గాతు వాడైనా గొల్యాతు, ఆలూరు పంపిద్దాం అంటున్నాడు. అయితే నిజమే, ఇది బాగానే ఉందని మోసుకొని ఏ ఊరికి వెళ్ళింది ఇప్పుడు మందసం? గాతుకు వెళ్ళింది. అంతే, గాతుకు వెళ్ళిందో లేదో దేవుని కోపం ఈ పట్టణం నుంచి అటు వెళ్ళింది. వీళ్ళకి ఒక్కొక్క చోట గడ్డలు, వాళ్ళకు ఒళ్ళంతా గడ్డలు. అంత మాత్రమే కాదు, పందికొక్కులు పుట్టినాయి, ఎలుకలు పుట్టినాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి? పంట పొలాలను ఏం చేస్తున్నాయి? నాశనం చేస్తున్నాయి. వాళ్ళు అనుకున్నారు, ఇదేందిరా, మందసాన్ని తెచ్చి ఆడున్న వాళ్ళు తెచ్చి మనకు పెట్టారు. మన ఊరంతా ఈ రకంగా, ఏ ఇంట్లో చూసినా ఏడుపులే, ఏ ఇంట్లో చూసినా అరుపులే, ఏ ఇంట్లో చూసినా కేకలే. మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం. ఏందిరా మన బాధ? తెచ్చి తెచ్చి మనకు పెట్టారేంట్రా ఇది? ఏంటది? మందసం. ఏం చేయాలరా అన్నప్పుడు చూడండి ఏం జరిగింది అక్కడ. మందసం ఫిలిస్తీన్ సర్దార్ ఇశ్రాయేలీలు 8వ వచనం, దేవుని మందసమును మనం ఏమి చేద్దాడు? అందుకు వారు, ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమును పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడి నుండి గాతునకు మోసుకుని పోయారు. గాతునకు వచ్చేసింది ఇప్పుడు. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకుపోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలను పిల్లలను రహస్య స్థానములో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం. అంటే దేవుని కోపం ఎటు నుంచి ఎటు వచ్చింది? ఇప్పుడు అష్టోదు నుంచి గాతుకు వచ్చింది. వారు దేవుని మందసమును, ఇప్పుడు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళ, లేదు లేదు లేదు, రైట్ రైట్, ఇక్కడ వద్దు, మో ఎక్కడికి? ఎక్రోనికి. చూసారా? వీళ్ళు ఎవడైనా అసలు ఈ దేవుణ్ణి మనం ఏం చేస్తే ఆయన కోపం తగ్గిద్ది, ఆయన్ని మనం ఏం చేయాలి, ఆయన్ని ఎలా శాంతిపరచాలి, అసలు ఆ దేవుని గురించి మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తే ఎవడైనా ప్రయత్నం చేశాడా? సర్దారుల పెద్దలు ఎవడైనా ప్రయత్నం చేశాడా? ఆ యాజకులు, ఆ శకునుగాండ్రు ఎవరన్నా ప్రయత్నం చేశారా? పైగా ఇప్పుడు వీళ్ళు గాతునకు వస్తే అక్కడ కూడా దేవుని హస్తం, దేవుని కోపం వస్తే వీళ్ళు అన్నారు, లేదు 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 లేదు, ఇక్కడొద్దు, ఇంకో పట్టణం. ఏ పట్టణం అది? ఎక్రోనుకు పదండి, ఎక్రోనుకు పదండి. మళ్ళీ ఏం జరిగిందో చూడండి అక్కడ. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోనికి వచ్చినప్పుడు ఎక్రోనిలో కేకలేసి ఊరు బయట ఆపేశారు దాన్ని. తెలివిగల్ల వాళ్ళు వీళ్ళు. ఈ సంగతి అంతా ఏని, ఆహా
మీరు బాధలు పడి మీ బాధలు మన ఎత్తి మీద వేస్తున్నారా అని కేకలు వేసి ఏం చేశారు చూడండి. మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చారు. వాళ్ళ కొలగబడింది. ఇప్పుడు వాళ్ళ కొలగబడ్డాయి. మీరు మమ్మల్ని చంపాలని దేవుని మందసమును మా యొద్దకు తీసుకొస్తున్నారా అని ఏం చేశారు తెలుసా? కాగా జనులు ఫిలిస్తీనీ సర్దార్లు పిలవనంపించి ఊరు బయట ఆపేశారు దాన్ని. ఏం జరిగిందో చూడండి. ఇశ్రాయేలు దేవుని మందసమును మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానంలో దాన్ని పంపించడండి. ఇప్పుడు లైన్లోకి వచ్చేసారండి. ఏం చేద్దాం? సర్దార్లు వచ్చారు, ఫిలిస్తీన్ల సర్దార్లు కూర్చున్నారు, యాజకులు కూర్చున్నారు. దేవుని హస్తం వాళ్ళ మీద బలంగా ఉన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఫిలిస్తీన్ సర్దార్లు సలహా ఇచ్చారు. నిజమే, దేవుడు యెహోవా హస్తం మన మీద బలంగా వచ్చింది, ఆయన సజీవుడైన దేవుడు. వీళ్ళే చెప్పారుగా కదా, ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులకి ఏం చేశాడో, మహాశూరుడని దేవుని గురించి వీళ్ళకే తెలుసు. అయితే ఓ పని చేద్దాం తెలుసా, ఒక కొత్త ఎద్దుల బండి, కొత్త బండి కడదాం. ఎన్నడు కాడి మోయని పాడి ఆవుల్ని దానికి కడదాం. ఆ బిడ్డలను వేరు చేద్దాం, దాని మీద మందసం పెడదాం, దగ్గరుండి చూద్దాం. ఇది తిన్నగా బెచ్చమెషు మార్గంలో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోతే ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఆ దేవుని హస్తం మనకు వ్యతిరేకంగా ఉందని. ఒకవేళ ఎన్నడూ కాడి మోయని ఈ పాడి ఆవులు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళకపోతే ఇది దేవుడు చేసింది కాదు అనుకుందాం. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. కొత్త బండి సిద్ధం చేశారు. కొత్త బండి, ఎద్దుల బండిని ఎన్నడూ కాడి మోయని ఆవులు. వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడారు. ఎక్కడ మట్టుకి ఫిలిస్తీన్లు, ఆ దేవుడు నిజమైన దేవుడు ఆయన. అందుకే మనం ఏం చేద్దాం, ఎన్నడూ కాడి మోయని. ముందు ఆయనకి ఏం చేయాలి తెలుసా? అపరారార్థ బలి. అంటే అపరారార్థ బలి అంటే అర్థం ఏంటంటే ఈ బలిలో రక్తార్పణ ఉండదో గుర్తుపెట్టుకోండి. ఎందుకు అర్పించడానికి 2 కారణాలు. మొట్టమొదట వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే దాగోను గుళ్ళో పెట్టారు. రెండోది దేవుని ప్రజలను దూషించారు. అందుకే ఈ 2 కారణాలతో అపరారార్థ బలి అంటే ఈ బలిలో రక్తం అనేది అర్పించేది ఉండదు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే గడ్డలు ఆ గడ్డల రూపంలో దేవునికి బలి అర్పించండి, బంగారంతో తయారు చేసి. ఎలుకలు, పందికొక్కులు ఎలాగ పంట పొలాలు నాశనం చేసినాయో అది వాళ్ళ ఆలోచన. దాంతో చేసి పెట్లో పెట్టి దేవునికి బలిగా అర్పించి ఆ మందసం పక్కన పెట్టి దాన్ని పంపించండి. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. బండి తయారు చేశారు. ఇప్పుడు ఆ బండిని లాగడానికి ఏం కావాలంట? ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు. అందరూ చెప్పండి, ఎన్నడూ. అసలు పాడి ఆవులు కాడి మోస్తాయా? మోయవు. ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు. పైగా ఆ పాడి ఆవులంట బిడ్డలకు పాలిచ్చేయి. పాడి ఆవులు అంటే అవి బండికి కట్టండి, దాని మీద మందసం పెట్టండి. ఎవ్వరు దాన్ని ఏం చేయొద్దు. ఈ మందసాన్ని ఆ దేవుడే నిజమైన దేవుడు అయితే, ఆ దేవుడే మనకు శిక్ష కలిగిస్తే ఈ మందసం తిన్నగా వాళ్ళ దేశం వెళ్ళిపోవాలి. ఆ దేవుడు కోరుకున్న స్థలానికి వెళ్ళాలి. నిజంగా అలాగే బండి కట్టేశారు. బండి సిద్ధం అయిపోయింది. బిడ్డలకి పాలిస్తున్న ఆ ఆవులను లాక్కొచ్చేశారు. బిడ్డలను వేరు చేశారు, బండికి కట్టారు, మందసాన్ని ఎక్కించారు. ఆ పెట్లో దేవునికి అపరారార్థ బలిగా అర్పించిన ఆ బంగారం అందులో ఉంచారు. అంతే. ఫిలిస్తీన్ సర్దారులందరూ చూస్తున్నారు. ఈ ఆవులు తిన్నగా మందసాన్ని పెట్టిన వెంటనే తిన్నగా వెళ్ళిపోయినాయి. ఇశ్రాయేలు దాన్ని వెంబడించారు, ఈ ఫిలిస్తీన్లు వెంబడించారు. ఇశ్రాయేలు దేశం వెళ్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. వాళ్ళకు ఒక విషయం అర్థమైపోయింది, మన మీద ఈ శిక్ష కలిగించింది ఎవరు? దేవుడే. ఈ ఆవులు ఎవరికి లోబడ్డాయి? దేవునికి లోబడ్డాయి. ఆవులు ఎన్నడూ కాడి మోయలేదు, ఎన్నడూ బరువులు లాగలేదు, ఎన్నడూ బండి లాగలేదు. ఈరోజు ఈ ఆవులు నిజంగా దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ఆవుల గురించి మీకు అర్థం అవ్వాలంటే ఈరోజు ఇప్పటిదాకా నేను చెప్పిందంతా మీకు అర్థమైతే తప్ప ఇది అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే వర్తమానం ఇప్పుడు ప్రారంభమైంది. ఏంటి నేను చెప్పబోయే వర్తమానం ఇప్పుడు ఈరోజు వాక్య భాగం ఏంటంటే, తొందరగా కొన్ని విషయాలు చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని కాడి మోయని పాడి ఆవులు దేవుని మందసమును కదా, దేవుని మోస్తున్నాయి ఈ పాడి ఆవులు. దేవుని మందసమును మోసిన పాడి ఆవులు. అందరూ చెప్పండి, దేవుని మందసమును మోసిన పాడి ఆవులు అంటే దేవుణ్ణి మోస్తున్నాయి ఇవి. అందరూ చెప్పండి, ఎవరిని మోసినాయి? మనం దేవుణ్ణి మోస్తున్నామమ్మా.
ఇంతకాలం దేవుడు మనలను సంరక్షించాడే, ఇంతకాలం మనల్ని కాచి కాపాడాడే, ఇంతకాలం దేవుడు మన జీవితాలలో ఇంత గొప్ప క్రియలు చేశాడే, మరి దేవుణ్ణి మనం మోస్తున్నామంటారా? అవును. గమనించండి, పాడి ఆవులు మనం ఆలోచించినప్పుడు పాడి ఆవులు వివరించడానికి, తల్లి బిడ్డల యొక్క సంబంధాన్ని వివరించడానికి పాడి ఆవుల గురించి చెప్తారు. ఆవు దాని బిడ్డ దూడ గురించి చెప్తారు. ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధం, ఈ రెండిటికి మధ్య పాడి ఆవులు తల్లి బిడ్డల సంబంధం చాలా విశిష్టమైంది. వేడి సంబంధం అండి, తల్లి బిడ్డల సంబంధం. అందరూ చెప్పండి, వేడి సంబంధం, తల్లి బిడ్డల సంబంధం చాలా 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 విశిష్టమైంది. చరిత్రలో మనం చదువుతాం, చరిత్రలో అప్పుడంట ఇందిరా కాంగ్రెస్ అని ఒకటి ఉండేదంట. ఇక్కడున్న పెద్దోళ్ళకి తెలుసు ఏ కాంగ్రెస్, ఇంకా అప్పుడు మేము బొట్ల ఇందిరా కాంగ్రెస్ అని ఒకటి ఉండేదంట, ఇందిరమ్మ కాంగ్రెస్. అందరూ చెప్పండి ఏంటి? అప్పుడు హస్తం గుర్తుకు ముందు 1971 నుంచి 1977 దాకా, 1971 నుంచి 1977 దాకా ఇందిరా కాంగ్రెస్ గుర్తు ఇది. ఏంటది? పెద్దోళ్ళకి తెలుసు. ఎందుకు ఆ గుర్తు పెట్టారంటే తల్లి తన బిడ్డకున్న సంబంధం అన్నమాట, ప్రేమకు ప్రతిరూపం. పాడి ఆవు బిడ్డను సంరక్షించటంలో ఎంతో శ్రద్ధ. ఏంటి? బిడ్డను సంరక్షించటంలో పాడి ఆవు గురించే విశేషమైన సందర్భాలు. నిజంగా పాడి ఆవును ఎందుకు తెచ్చారంటే కారణం ఇది. పాడి ఆవు బిడ్డను సంరక్షించడంలో ఎంతో శ్రద్ధ కలిగింది. పాడి ఆవు బిడ్డను అస్సలు విడిచిపెట్టదు. మీరు గమనిస్తూనే ఉంటారు కదా, పాడి ఆవు బిడ్డను అస్సలు విడిచిపెట్టదు. సంరక్షించడంలో అంత గొప్ప. పాడి ఆవుకు తన బిడ్డను పెంచే విషయంలో, తన బిడ్డ విషయంలో ఏమారుపాటు అసలే ఉండదు. ఏమారుపాటు అసలే ఉండదు. అసలు ఎప్పుడు ఆ బిడ్డను కనిపెట్టుకునే ఉంటుంది. ఇంకొకటి, పాడి ఆవు బిడ్డ ప్రేమానురాగాలకు ప్రతీక. ప్రేమానురాగాలకు చాలా ప్రతీక. అందుకే తల్లి బిడ్డ ప్రేమను గురించి వ్యక్తం చేయడానికి ఆవుని దాని బిడ్డను చూపిస్తారు. అంటే ఒక విషయం మీకు అర్థమైంది, తల్లి ఆవు బిడ్డను విడిచిపెట్టి అసలు ఉండలేదు. బిడ్డను వేరు చేయడం అసలు తల్లి తట్టుకోలేదు. ఒకవేళ బిడ్డను ఏదైనా హాని జరిగితే ఈ ఆవు ఎంత దూరమైనా తెగిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ ఆవును, పాడి ఆవును ఈ సర్దారులు ఎందుకు ఎన్నుకున్నారో మీకు అర్థమైందా? కాబట్టి ఈ వాక్యంలో ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నప్పుడు మీరు చదువుకున్న పాఠాలు వినే ఉంటారు. మీరు చిన్నప్పుడు ఏంటో తెలుసా? కామధేనువు కథ అని చదివి ఉంటారు, విన్నారు కదా. కామధేనువు అనే కథలో ఒక ఆవు అడవికి వెళ్ళి మేస్తున్నప్పుడు దానికి ఒక పులి ఎదురైంది. పులి చాలా ఆకలితో ఉంది. ఆహా, నాకు మంచి ఆవు దొరికింది, దాన్ని తినేద్దామన్నలోపు అది పెద్దగా ఏడ్చింది. ఆవు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదు లేదు, నువ్వు నన్ను తింటావన్న బాధ లేదు, కానీ నాకు లేక లేక ఒక బిడ్డ పుట్టింది, అది ఇంటి దగ్గర ఉంది, అది పాలు తాగే సమయం. నువ్వు నా విన్నపం వినొక్కసారి, నువ్వు నన్ను తింటావని నాకు భయం లేదు, అందుకు కాదు ఏడుస్తున్నాను, కానీ నా బిడ్డ ఇంటి దగ్గర ఉంది. నువ్వు పర్మిషన్ ఇస్తే, నీవు ఒప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డకి పాలిచ్చి నా బిడ్డను ఒక్కసారి చూసే, నా బిడ్డకి కొంత నీతి వాక్యాలు చెప్పి వస్తాను అంది. నిజంగా పులి మొదటిగా నమ్మలేదు, కానీ దాని మాటలు నమ్మేటట్టు అనిపించినాయి. సరే నువ్వు వెళ్ళి నేను ఇక్కడే ఉంటా, తొందరగా రా అన్నప్పుడు మనందరూ తెలుసు, ఈ ఆవు, తల్లి ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి ఆ బిడ్డకి నీతి వాక్యాలు చెప్పి అందరితో మంచిగా ఉండమని చెప్పి నేను మళ్ళీ రాను, నువ్వు పెద్దదానివవు, గొప్పదానివవు చెప్పని ఆ తల్లి ఎక్కడికి వచ్చేసింది? తిరిగి పులి దగ్గరికి వచ్చింది. నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చావు, నా బిడ్డకి చివరిసారి పాలు ఇచ్చాను, నా బిడ్డను చూసుకున్నాను, నా బిడ్డకు ప్రేమానురాగాలు పంచాను, నా బిడ్డకు నీతి చెప్పాను, ఇప్పుడు నన్ను సంతోషంగా తినొచ్చు అన్నప్పుడు ఆ పులికి నీ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. ఆ పులికి మనసు కరిగిపోయింది, హృదయం కరిగిపోయింది. నీలాంటి ఆవు నేను చూడలేదు, ఇచ్చిన మాట మీద నిలబడ్డావు, నువ్వు నీతి కలిగిన దానివి, నిన్ను చంపితే నాకు మహాపాపం. లేదు లేదు, తిరిగి నీ బిడ్డ దగ్గరికి. ఎందుకు ఇక చెప్పారు? ఇందులో నీతి ఏంటంటే ప్రేమానురాగాలు, ఇందులో నీతి ఏంటంటే ఉన్న మాట మీద నిలబడ్డాం. ఇది నిజంగా మనకి చిన్నప్పుడు మనకి స్టోరీ చెప్పారు స్కూల్లో. ఎందుకో తెలుసా? నీతిగా బ్రతకాలి, మాట ఇచ్చినట్టు బ్రతకాలి, ప్రేమతో బ్రతకాలి, అనురాగంతో బ్రతకాలి, ఎవరికి హాని చేయొద్దు. ఇది మనకు నీతి. ఇది ఎందుకు చెప్పారో మనం ఆలోచించినప్పుడు, ఇదిగో
ఈ పాడి ఆవులు స్టోరీ మనకెప్పుడు నీతి కథల్లోనే కాదు, ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ పాడి ఆవులు అక్కడైతే నీతి నేర్పించారు, కానీ ఇక్కడైతే ఈ పాడి ఆవులు వాటి జీవితాన్ని దేవునికి ఇచ్చినాయి, సజీవయాగంగా దేవునికి అర్పించుకున్నాయి. అందుకే మందసాన్ని వాటి మీద పెట్టారు. ఈ సర్దారులు ఎందుకు పెట్టారో తెలుసా? పాడి ఆవు బరువు మీద, పాడి ఆవుది బిడ్డను విడిచిపెట్టదు, పాడి ఆవు ఎన్నడూ కాడి కిందకు రాలేదు, పాడి ఆవు అస్సలు బరువును మోసే పరిస్థితి పాడి ఆవుకు ఉండదు. అంటే వీటన్నిటిని తట్టుకొని మందసాన్ని మోయగలగాలి. వీటన్నిటిని విడిచిపెట్టి, బిడ్డల మీద ఉన్న ప్రేమ విడిచిపెట్టి, బిడ్డల మీద ఉన్న అనురాగం విడిచిపెట్టి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని కొరకు ముందుకు సాగాలి ఈ పాడి ఆవులు. అదే రీతిగా మన జీవితాల్లో ఈ పాడి ఆవుల గురించి ఆలోచించినప్పుడు, ఈ పాడి ఆవుల గురించి మన జీవితాల్లో ఎన్నెన్నో సత్యాలు నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. చూద్దాం పాడి ఆవులు. మొట్టమొదటిగా పాడి ఆవుల గురించి, ఎందుకు ఈ ఫిలిస్తీన్ల సర్దారులు పాడి ఆవులు, ఈ పాడి ఆవులు కొన్ని పాఠాలు క్లుప్తంగా మీకు దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదట ఈ పాడి ఆవులు వేరు చేయబడాలి. ఎక్కడి నుంచో తెలుసా? బిడ్డల నుంచి వేరు చేయబడాలి, బిడ్డల ప్రేమ నుంచి వేరు చేయబడాలి. బిడ్డలతో వాటికి ఉన్న ఐక్యతను బట్టి ఈ పాడి ఆవులు తమ ప్రాణమంతా బిడ్డల మీద పెట్టుకుని ఉంటాయి, తమ ప్రాణం అంతా బిడ్డల మీదే. ఇందాక చెప్పాను, పాడి ఆవులు బిడ్డలను విడిచిపెట్టి ఉండవు, పాడి ఆవులు బిడ్డలకు దూరంగా ఉండవు. పాడి ఆవులు బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తాయి. ఇప్పుడు మందసమును మోయాలంటే మొట్టమొదటి ఎక్కడి నుంచి వేరవ్వాలి? అందరూ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? ఏ బంధాలైతే పట్టున్నాయో ఆ బంధాల నుండి పాడి ఆవులు వేరవ్వాలి. దేవుడు అంటాడు, నీవు నీ బంధాల నుండి వేరు కాకపోతే నన్ను ఎప్పుడు మోయలేవు. నీ బంధాల నుంచి నువ్వు తెగింపు చేసుకోపోతే నాకు ఎన్నడూ ప్రియమైన వారిగా ఉండలేవు. నీవు నీ బంధాలను విడిచిపెట్టాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాం, నీ తండ్రి ఇంటి నుండి నీవు లేచి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నువ్వు రా. నువ్వు వారిని విడిచిపెట్టకపోతే నువ్వెన్నడూ విశ్వాసులకు తండ్రిగా ఉండలేవు. నేను నీకు చూపించు. అవును, నువ్వు ఏ బంధాలతో బంధించబడ్డావు? చాలాసార్లు లోకం మనల్ని లాగుతూ ఉంటుంది. మన బంధాలు, మన ప్రేమలు, మన ఆప్యాయతలు, మన అనురాగాలు దేవుని యొద్దకు వెళ్ళనివ్వు. పాడి ఆవుల కన్నా ఈ ప్రపంచంలో తన బిడ్డల్ని అంతగా ప్రేమించే జంతువు ఎక్కడ కనిపించదు మనకి. చాలా కన్నీళ్లు తెప్పించే ఒక అద్భుతమైన చరిత్ర ఇది. నాకు అనిపిస్తుంది, బిడ్డల్ని ఎలా విడిచిపెట్టాయి నాకు అనిపిస్తూ ఉంటుంది. మందసమును చూచినప్పుడు ఇక బిడ్డలు వాటికి గుర్తు రాలేదు. మందసమును మోస్తున్నప్పుడు వాటి బిడ్డల గురించి ఇంకా ఆలోచించలేదు. మందసమును మోయడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాయి. బంధాలను తెంచేసుకున్నాయి, బంధాలను వదులుకున్నాయి. బిడ్డల కేకేస్తున్న చెవులు మూసేసుకున్నాయి. దేవుని మందసాన్ని మోయడమే వాటి గమ్యం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో రూతు గుర్తు రావట్లేదా? రూత్ అంటుంది, నీ జనమే నా జనం, నువ్వు వెళ్ళు చోటకే నీ దేవుడే, మరణము నిన్ను నన్ను వేరు చేయనుగాక, చేరు చేయనంతలో నీతోనే ఉంటా. అప్పుడు అత్తకు అర్థమైంది, రూతుకి నాతో రావడానికి మనసు. ఈరోజు ఆ మనసు కుదరకపోతే, ఈ బంధం తెగకపోతే, అందుకే షుడ్ బి సపరేట్. నీవు బీ సపరేట్. దేవుని మందసమును నీవు మోయాలి అంటే, దేవుని మోయాలంటే ఏ బంధాలతో బంధించబడి ఉన్నావో దాన్ని కట్ చేసుకోవాలి. నిజమే, ఒక్కోసారి చాలా కష్టం, వదిలిపెట్టలేం, అవి లాగుతూ ఉంటాయి. అందుకే ఈ వాక్య భాగంలో పాడి ఆవులు సత్యాన్ని నేర్పిస్తున్నాయి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఒక్కసారి మీరు ఎప్పుడైనా తల్లి దూరంగా ఉంటే అప్పుడే బిడ్డ పుడితే ఆ పాలు కోసం దూడ అరుపు వినండి. ఇది అరిచిన వెంటనే తల్లి ఇచ్చే రెస్పాన్స్ ఎప్పుడైనా చూసారా? హృదయాలు దవించిపోతాయి. వాటి రెండింటి మధ్య ఉన్న సంబంధం, కళ్ళెంటి నీళ్ళు వస్తాయి. తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తున్నప్పుడు, పాలు తాగే పొదుగు నుంచి బిడ్డను వేరు చేస్తున్నప్పుడు, బిడ్డ కేకేసినప్పుడు ఈ తల్లి హృదయ స్పందన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గుండెలు కరిగిపోతున్నాయి. బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు, బిడ్డలను రమ్మనలేదు. ఎందుకో తెలుసా? బండి మీద ఏముంది? మందసం ఉంది. మందసంలో ఎవరు ఉన్నారు? ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుడు అంటాడు, నన్ను నువ్వు వెంబడించాలంటే నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ బిడ్డలనైనను, నీ భార్యనైనను, నీ ఆస్తి పాస్తులనైనను ఎక్కువ ప్రేమిస్తున్నావా?
వాటిని ఎక్కువ సేవిస్తున్నావా? వాటిని ప్రేమిస్తే నా ప్రేమకు నువ్వు పాత్రుడివి కాదు. అబ్రహాం, నీవు ఒక్కసారి ఆలోచించు. నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నేను నీకు చూపించు పర్వతం మీద. ఏమివ్వు? అబ్రహాము తీసుకొని వెళ్ళాడు. బలివ్వడానికి దేవుడు చూస్తున్నాడు. ఈరోజు బండి మీద మందసం ఉంది. మందసం దేవుని ప్రత్యక్షతకు, దేవుని సన్నిధికి గుర్తు. మందసం మీద దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. వీటిల్ని, పాడి ఆవుల్ని నన్ను మోస్తాయా, బిడ్డల దగ్గరికి వెళ్తాయా? నన్ను మోస్తాయా, బండిని తిప్పేస్తాయా? నన్ను మోస్తాయా, బండిని తిరగేస్తాయా? బండి వెళ్ళిద్దా ఆగిద్దా? దేవుడు ప్రతి కదలిక చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ పాడి ఆవులు దేవుని ఎంత సంతోషపెట్టుంటాయి కదా, ఎంత సంతోషపెట్టుంటాయి. బిడ్డలు కేకేస్తున్నాయి, రమ్మంటున్నాయి, ఆగమంటున్నాయి, పాలు తాగుతానంటున్నాయి. పైగా తల్లి దగ్గర నుండి బిడ్డల్ని ఏం తీసుకెళ్తున్నారు? పక్కకి తీసుకుని వెళ్తున్నారు. పక్కకు లాక్కొని వెళ్తున్నప్పుడు ఏ తల్లి ఏం తట్టుకుంటుందా? మరి ముఖ్యంగా ఆవు తట్టుకోదు. ఆవు గురించి ఒక మాట చదివాను నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు. బిడ్డ కోసం ఆవు సింహం ఎదురొచ్చిన సింహంతో పోరాడిద్ది. బిడ్డ కోసం పులి ఎదురొచ్చినా ఇది గెలవలేదని తెలిసిన బిడ్డను సంరక్షించడానికి తల్లి ఆవు ఎదురొట్టి, సింహమైనా లెక్కలేదు ఆ టైంలో, ఎలుకబంటైనా లెక్కలేదు, సింహమైన లెక్కలేదు, పులైనా లెక్కలేదు, తనకి కావాల్సింది తన బిడ్డ. ఇటువంటి పాడి ఆవు బిడ్డ కేకేస్తుంటే పలకట్లేదు ఇప్పుడు. ఎందుకో తెలుసా? పైన ఉంది, మందసం ఉంది. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మందసం మోయడం లేదు? ఎందుకు దేవుని కొరకు జీవించట్లేదు? ఎందుకు దేవునితో నీ సంబంధం ఆగిపోయింది? నీ మొదటున్న ప్రేమను నువ్వు ఎందుకు వదిలిపెట్టావు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న నీ జీవితంలో ఎప్పుడు మారుమరుగుతూ ఉండాలి. ఈ ప్రశ్న నీ జీవితంలో ఒక కనువిప్పవాలి. ఈ ప్రశ్న నీ జీవితంలో, అందుకే దేవుడు అన్నాడు, బీ సపరేట్. నువ్వు లోకం నుండి వేరు చేయవాడు. లోకము నుండి, పాపము నుండి దేవుడు వేరు చేశాడు. అందుకే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. బీ సపరేట్. మొట్టమొదట దేవునికి ఇష్టలుగా, మందసం మోసేవారిగా, దేవుణ్ణి మోసేవారిగా నువ్వు ఉండాలంటే ఏంటో తెలుసా? ఒక చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఏవేవి లాభకర్మలుగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాను. ఈరోజు ఆలోచించండి. చాలాసార్లు మనం కంప్లైంట్ చేస్తాం కదా, ఏం చర్చికి రావట్లేదంటే ఏదో కారణం చెప్తావు కదా, ఏవో కారణాలు చెప్తావు. మొట్టమొదట వేరు చేయబడిన పాడి ఆవులు, 2 కాడి కిందకు వచ్చిన పాడి ఆవులు. 2 అద్భుతమైన అనుభవం. కాడి కిందకు వచ్చాయి. దట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్. పాడి ఆవులకి ఎప్పుడు కూడా కాడి మోయడం తెలీదు. వాడి జీవితంలో మొట్టమొదటిసారి దేని కిందకు వచ్చినాయి? కాడి కిందకు వచ్చినాయి. తెలీదు వాటికి. కాడి మోయడం తెలీదు, కాడి లాగడం తెలీదు, బరువు లాగడం తెలీదు, ఎప్పుడు మోయలేదు. కానీ దేవుని కొరకు మెడ వంచి కాడి కిందకు వచ్చినాయి. ఈరోజు మెడ వంచని ప్రజలను దేవుడు వాడుకోడు. ఈరోజు నేను జ్ఞాపకం, పాడి ఆవులకి అలవాటే లేదు, అసలు ఎప్పుడు మోయలేదు అవి. కానీ మందసం మోయడానికి, మందసము మోయడమే జీవిత భాగ్యమని. అద్భుతం కదా. మోషే అన్న మాటలు, ఐగుప్తు ప్రజలతో నింద అనుభవించుట మేలని, ఐగుప్తు ధనము కంటే ఇంకేం కావాలి? క్రీస్తు విషయమైన నింద ఉపభాగ్యం. నేనంటాను, యావులు బిడ్డలతో ప్రేమ పంచుకోవడం కన్నా, బిడ్డలతో ప్రేమ అనుబంధాలు ముడివేసుకోవడం కన్నా, దేవుని కొరకు పాడే ఈ యొక్క కాడి కిందకు వచ్చి మందసం మోసి దేవుని కొరకు చనిపోవడం మంచిది. బ్రతుకుట క్రీస్తే చావైతే అని నేర్పిస్తున్నాయి ఈ పాడి ఆవులు. ఒకసారి ఆలోచించండి, ఎంత గట్స్ కావాలి, పాడి ఆవులకి ఎంత తెగింపు కావాలి. బిడ్డలను వదిలిపెట్టడం అంటే మాటలు అంటారా? అసలు పాడి ఆవులు వదిలేవు బిడ్డల్ని. కాడి కిందకు వచ్చినాయి, బిడ్డలు పిలుస్తున్నాయి, బయటికి రమ్మంటున్నాయి, కేకలు వినిపిస్తున్నాయి, వినతట్లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, దేవుడు అంటున్నాడు, ఒక చక్కని పిలుపు, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడిగా, మీరొచ్చి నా కాడి ఎత్తుకోండి, మీరొచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి అని అంటున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఒక మాట, ఏలయనగా నా కాడి సులువు. కాడి మోయడానికి ఇష్టపడ్డాయి, అలవాట్లేదు వాటికి, అయినా విశ్వాసంతో వచ్చాయి. మందస్సము మోయాలన్న ఆశతో వచ్చాయి.
దేవుని మందసాన్ని మోసే భాగ్యం మళ్ళీ రాదనుకొని వచ్చాయి. ఆధిక్యత మాకే వచ్చిందని వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, బిడ్డలు పిలుస్తున్నాయి, పాడి ఆవులు వినవు. బిడ్డలు రమ్మంటున్నాయి, వెళ్ళవు. బిడ్డలు ఏడుస్తున్నాయి, వెళ్ళవు. బిడ్డలు కన్నీరు కారుస్తున్నాయి, పాడి ఆవులు వెళ్ళవు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ పాడి ఆవులు మనసు నిండా, హృదయం నిండా, కళ్ళ నిండా ఒక్క ఆయనే ఉన్నాడు, ఆయన దేవుడు. సృష్టికర్తకు లోబడ్డాయి, సృష్టికర్త ప్రేమకు బందీ అయిపోయాయి. సృష్టికర్త ప్రేమ ముందు వాటి ప్రేమ ఎందుకు పనికిరాదన్న సంగతి ఎవరికి అర్థమైంది? ఆవులకు అర్థమైపోయింది. మనకు అర్థమైందా? 3 లోబడిన పాడి ఆవులు. లోబడిన పాడి ఆవులు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లోబడిని పాడి ఆవుల్ని పట్టుకొచ్చి కాడి కింద పెట్టి వాటి నుంచి బిడ్డల్ని పక్కకు తీసుకెళ్తుంటే పాడి ఆవులు తిరగబడచ్చా లేదమ్మా? తిరగబడచ్చు. అక్కడ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు, వాళ్ళని పొడవచ్చు, తిరగబడ్డాయా? బిడ్డల్ని లాక్కొని వెళ్తుంటే, బిడ్డల్ని లోనికి తీసుకెళ్తుంటే చూస్తున్నాయి. పాడి ఆవులు తట్టుకోలేవు, కానీ పాడి ఆవులు లోబడిపోయాయి. ఒకసారి ఆలోచించండి. ఇది దేవుని సేవ అంటే, ఇది దేవుని కొరకు జీవించడం అంటే, ఇది దేవుని కొరకు ప్రేమను పంచడం అంటే. అది ప్రేమ ఉంది వీటికి, కానీ దేవుని ప్రేమ ముందు ఈ ప్రేమ ఎక్కువ కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఆ బిడ్డను లాక్కొని వెళ్తుంటే చూస్తున్నాయి. బలము లేక కాదు, వాళ్ళ మీద తిరగబడలేక కాదు, పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ బిడ్డల దగ్గర ఉండలేక కాదు. అద్భుతమైన విషయం, దేవునికి లోబడ్డాయి. అందరూ చెప్పండి, ఏమొచ్చింది దేవునికి? ఎందుకో తెలుసా? వాటి మీద కాడి మోపబడింది. ఆ కాడి మోపబడ్డం ద్వారా వాటికి సాత్వికం వచ్చింది. సాత్వికం అంటే ఏంటో తెలుసా? మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి బలం లేక కాదు, బలాన్ని స్వాధీనం చేసుకోవడం. శక్తి లేక కాదు, ఆ శక్తిని మన కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ ఆవులకి బలం లేక కాదు, తిరగబడగలవు, వాళ్ళని పొడిచి బిడ్డల దగ్గర ఉండగలవు. కానీ అందుకు కాదు వచ్చింది, బలం ఉంది. ఆ బలాన్ని వాటి కంట్రోల్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు వాటి ప్రేమ, వాటి ధ్యాస, వాళ్ళ శ్వాస అంతా దేని మీద తెలుసా? పాడి ఆవులు దేవుని మీద లోబడిపోయాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు లోబడకపోతే దేవుని మందసాన్ని మోయలేవు. దేవుని మందసాన్ని నువ్వెప్పుడు మోయలేవు. ఈరోజు ఒకవేళ నీకు ఆ భాగ్యం వచ్చింది అంటే వెనకంచి వేయకండి, ముందుకే వెళ్ళండి, సాగిపోండి, ఆగిపోకండి. లోకం పిలుస్తుంది, ప్రేమలు పిలుస్తాయి, అనుబంధాలు పిలుస్తాయి, రక్త సంబంధికులు పిలుస్తారు. కమ్ 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 వచ్చే ఒక్కసారి ఇటు టర్నింగ్ ఇచ్చుకో అంటే నువ్వు అనాలి, నో టర్నింగ్ బ్యాక్. బిడ్డలు అంటున్నాయి, ఒక్కసారి టర్నింగ్, ఒక్కసారి చూడవు. ఎందుకో తెలుసా? వాటి మీద ఉంది ఎవరు? ఆయన చెప్తున్నాడు, ముందుకే, వెనక్కి మాత్రం కాదు. 4వ విషయం, సుఖ వలయమును విడిచిపెట్టిన పాడి ఆవులు కంఫర్ట్ జోన్ వదిలిపెట్టేసినాయి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీకున్న చోటుని, నీకున్న సుఖాన్ని విడిచిపెట్టాలి. ఒక్కసారి ఆలోచించండి. సుఖ వలయాన్ని విడిచిపెట్టేసిన పాడి ఆవులు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే కొన్ని స్థానాలు ఒక్కొక్కసారి మనం బందీలు అయిపోతాం, ఒక్కొక్కసారి మనం విడిచిపెట్టలేం కదా. సుఖవలయాన్ని విడిచిపెట్టాలి. అబ్రహాం విడిచిపెట్టేశాడు సుఖవలయం. ఆ ఊరు అనే ఊరిలో ఆయన మహారాజుగా బ్రతికాడు, గొప్పోడు, ధనవంతుడు. అయితే దేవుని పిలుపునందుకొని గుడారాల్లో బ్రతికాడు. సుఖవలయాన్ని, ఆయన సంతోషాన్ని, సుఖాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు ఆ దేవుని కొరకు నువ్వు అది విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. మనం అనుకుంటాం అన్నీ ఉండాలి, సుఖంగా ఉండాలి, దేవుని సేవ చేయాలంటావు. అన్నీ ఉండాలి, ఆనందంగా ఉండాలి, దేవుని సేవ చేయాలనుకుంటావు. అన్నీ ఉండాలి, నాకు అన్నీ ఉంటేనే బాగుంటుందంట. లేదు, సుఖ వలయాన్ని, కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టాలి. ఆవులు బిడ్డల్ని విడిచిపెట్టినాయి, వాటి గూటుని విడిచిపెట్టాయి, వాటి ఉండే తావును విడిచిపెట్టాయి. అలవాటు లేని దారి, అలవాటు లేని కాడి, అలవాటు లేని బరువు, భారం అయితే ఇష్టంగా మోస్తున్నాయి, సంతోషంగా మోస్తున్నాయి. మందసమును మోయిచున్న పాడి ఆవులు. రైట్ ఆన్. మందసం. ఇప్పుడు ఆ బండిని కట్టారు, ఆ బండి మీద ఏం పెట్టారు? మందసం పెట్టారు, మందసాన్ని మోస్తున్నాయి. అవును, వారి జీవితంలో మొట్టమొదటిసారిగా కాడి మోయడం మాత్రమే కాదు, బరువును మోస్తున్నాయి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మోస్తున్నాయి. మందసమును మోసిన, దేవునిని మోసిన పాడి ఆవులు. అందరు చెప్పండి, ఏమని మోస్తున్న పాడి ఆవులు? మందసమును మోయిచున్న పాడి ఆవులు. అమ్మ వింటున్నారా? మందసమును మోస్తున్నాయి, పాడి ఆవులు దేవుణ్ణి మోస్తున్నాయి. కొత్త అనుభవం, అర్థం కాదు,
వాటికి అయినా దేవుణ్ణి మోస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, అన్నిటిని విడిచిపెట్టేశాయి. నేను ఒక మాట చెప్తున్నాను, అవును, ధన్యకరమైన జీవితం. నిజంగా ఈ పాడి ఆవులు ఎంత ధన్యకరమైన జీవితం అంటే, అవి మొన్నటిదాకా బిడ్డల కోసం బ్రతికినాయి, వాటి కోసమే బ్రతికినాయి, బిడ్డలకు ప్రేమ పంచడానికి బ్రతికినాయి. ఈ రోజు నుండి ఎవరిని మోయడానికి బ్రతుకుతున్నాయి? దేవుణ్ణి మోయ. మరి ఇప్పటిదాకా ఎవరి కోసం బ్రతికావు? ఎవరి కోసం జీవించావు? ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతికావు? ఎవరికి ఆప్యాయతలు అనురాగాలు ఇవ్వడానికి బ్రతికావు? ఈరోజు పాడి ఆవులు మనతో నేర్పిస్తున్నాయి, పాడి ఆవులు మనతో మాట్లాడుతున్నాయి. మేము దేవుణ్ణి మోసాం, మా బిడ్డలు పిలుస్తున్నాం, మేము వెళ్ళలేదు, మా బిడ్డల కేకలు ఇస్తున్నాం, మేము వెళ్ళలేదు, మా మీద దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి మోస్తున్నాం. పాడి ఆవులు మందసాన్ని మోస్తున్నాయి. అద్భుతమైన మాట. రాజమార్గమున చక్కగా పోతున్న పాడి ఆవులు రాజమార్గాన్ని వెళ్తున్నాయి, చక్కగా పోతున్నాయి. అందరూ చెప్పండి, రాజమార్గాన్ని ఎలా వెళ్తున్నాయి అంటే చూసారా, తిన్నగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బండి మీద ఏముంది? మందసం. ఇప్పుడు అవి వాటి వెళ్ళమని, అటే పదండి అని, ముందుకే పదండి అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, మిక్కిలి మెల్లనైనా స్వరంతో. ఇప్పుడు చెప్పండి, పాడి ఆవులతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. కమాన్, ఇటే. వెనక అరుపులు వినిపిస్తున్నాయి, బిడ్డలు పిలుస్తున్నాయి, వచ్చాయి, ఒక్కసారి పాలు చల్లమని పిలుస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, రేపటి నుంచి ఆ బిడ్డలకు దిక్కెవరు? ఆ బిడ్డలకు పాలు ఎవరు ఇవ్వాలి? ఆ బిడ్డలను ఎవరు సంరక్షించాలి? ఒకవేళ బిడ్డల కేకేస్తే, మా రేపటి నుంచి మాకెవరు అని అడిగితే ఏం చెప్తాయి? మాకెవరు పాలు ఇవ్వాలి, మమ్మల్ని ఎవరు చూడాలి, మాకెవరు ఆహారం పెట్టాలి, మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదరించాలన్నప్పుడు ఒకసారి ఆగాలనిపిస్తుంది కదా. కానీ పాడి ఆవులు ఆగవు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు ముందుకే. ఈరోజు రెండు తలంపుల మధ్య తడవలాడుతున్న అనేక మంది దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు ముందు నిన్ను రమ్మంటున్నప్పుడు ఎందుకు మన జీవితాలు? అవును, పాడి ఆవులు రాజమార్గమున చక్కగా వెళ్తున్నాయి, చక్కగా నడవమని, రాజమార్గంలో వెళుతామని పాడి ఆవులు జ్ఞాపకం చేస్తున్నాయి. అరచుచూ సాగుతున్న పాడి ఆవులు. అవును, అవంట అరచుచూ సాగుతున్న, అద్భుతమైన మాట, అవి అరచుచూ సాగుతున్న పాడి ఆవులు అని వాక్యంలో రాయబడ్డది. గమనించారా? అరచుచూ ఏమరుస్తున్నాయి? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. రెండు విధాల అరుపులు అరుస్తున్నాయి ఇవి. ఒకటేమో బిడ్డల కేకలు వేస్తున్నాయి, బిడ్డలకు సమాధానాన్ని ఇస్తున్నాయి. రాము, మేమున్న పని గొప్ప పని, మేము మోయిచున్న దేవుణ్ణి గొప్ప పని చేస్తున్నాం, ఎవరికి రాని భాగ్యం మీ తల్లులుగా మాకు వచ్చింది, మేము వెనక్కి రాలేం, మీ గురించి దేవుడే శ్రద్ధ తీసుకుంటాడని ఒక అరుపు. రెండోది, మందసమును మోసే భాగ్యం ఇచ్చిన దేవుని స్తుతించటం. రెండు రకాల అరుపులు పెద్దగా అరుచుకుంటున్నాయి. పాడి ఆవులు అరవటం ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? పాడి ఆవులు అరవడం ఏంటి? బిడ్డలకు సమాధానం చెప్తున్నాయి. మందసాన్ని మోసే దేవునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఏం చేస్తున్నాయి? నీ జీవితంలో ఎప్పుడైనా అలా చేసావా? రాజమార్గం, మన దారి, రహదారి, దేవుడు నీకు ఒక చక్కని మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు. అవును, ఎక్కడికి వచ్చినాయి అంటే చూసారా, 14వ వచనం, ఆ బండి బెచ్చమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా. ఎక్కడికి వచ్చినాయి? పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలో చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. ఎక్కడికి వచ్చి ఆగిని? అందరూ చెప్పండి, ఎక్కడికి వచ్చి ఆగిని? ఒక బండ దగ్గర, ఇశ్రాయేల్ సరిహద్దుల్లోకి వచ్చినాయి, బెచ్చమెషుకు వచ్చేసినాయి. మార్గంలో యెహోషువ అనేవాడు పొలం దగ్గరికి వచ్చినాయి. విచిత్రం చూడండి, ఆడ ఒక పెద్ద బండ ఉంది, ఒక పెద్ద రాయి ఉంది, అక్కడికి వచ్చి ఆగినాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? మందసాన్ని తెచ్చాం, ఇంకా మా జీవితాలు ధన్యమైనవి, ఇక చాలు ఈ జీవితం, మమ్మల్ని దేవునికి దహన బలిగా. ఎంత అద్భుతమైన సూత్రం. బండ దగ్గర ఆగని సిగ్నల్ ఇస్తున్నాయి, రైట్, మీ మందసం మీ అవిధేయతతో, మీ బుద్ధిహీనతతో, మీ పాపంతో చెరపట్టబడిన మందసాన్ని తిరిగి మీకు తీసుకొచ్చాం, మా జీవితాలు ధన్యమైనవి. బండ దగ్గర ఆగని అద్భుతమైన మాట, గమ్యం చేరని, గమ్యం తప్పిపోలేదు, వెనక్కి వెళ్ళలేదు, బిడ్డలు పిలుస్తున్న ప్రేమను తెంచేసుకున్నాయి, గమ్యము చేరినాయి, గురి వద్దకు పరిగెత్తినాయి. అందుకే పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాడి వాళ్ళే పరిగెత్తుట్లేదు, ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు. అవును, ఫిలిప్పీలు గురి వద్దకు పరిగెత్తారు అనే మాట ఎంత సత్యం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గురి వద్దకు పరిగెత్తి. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యెహోవాకు దహన బలిగా అర్పించుకున్న పాడి ఆవులు. అందరూ చెప్పండి, యెహోవాకు దహన బలిగా. మీరు ఒక్కసారి ఆలోచించండి, అవి
తల్లి బిడ్డ నుంచి వేరు చేయబడ్డప్పుడే, కాడి కిందకు వచ్చినప్పుడే పాడి ఆవులు ఒక విషయంలో నిర్ణయం తీసేసుకున్నాయి, ఇక మన వెనక్కి రాము, మనం ఏమవుతాం, ఆ దేవునికి బలి అయిపోతాం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ పాడి ఆవులు దేవునికి తమను తాము దేనిగా అర్పించుకున్నాయి? దహన బలిగా అర్పించుకున్నాయి. అందరూ చెప్పండి, ఏం అర్పించుకున్నాయి? వాటి జీవితం దేవుని సేవలోనే ముగించబడింది. మందసము మోయడం ముగియడంలో ఈ యొక్క పాడి ఆవులు జీవిత యాత్ర ముగిసింది. నేనంటాను, అపోస్తున్న పౌలు ఒక మాట చెప్తున్నాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు నేను. ఈరోజు ఈ ఆవులు కూడా చెప్తున్నాయి, మంచిగా మందసం మోసాం, మా పరుగు తుదముట్టించాం, గమ్యం చేరాం, మా ప్రాణాలు ఇంకా చాలు అని అంటున్నాయి. చూసారా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అన్నాడు. గమనించారా? కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుని కంట రోమపత్రిక 12వ అధ్యాయం 1 వచనాల్లో రాయబడ్డది కదా. అవును, దేవుని కంట మనం ఏంటంట, సజీవ యాగంగా మనల్ని మనం, సజీవ యాగం అంటే మనల్ని మనం అర్పించుకోవడం. ఈరోజు ఈ వాక్య భాగంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, 12:1 సజీవ యాగము అంటున్నాడు. అవును కదా, ప్రజెంట్ అవర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ హోలీ యాక్సెప్టబుల్ టు గాడ్, దేవునికి విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. మనం దేవునికి ఇవ్వగలిగితే యాక్సెప్టబుల్ సజీవ యాగంగా. ఇంతకీ ఒక మాట, ఈ ఆవులు ఏమైనాయి చెప్పండి? తిరిగి వెనక్కి వెళ్ళినాయా? దేవుని కొరకు ఏమైనాయి? సజీవ యాగం, దేవుని సేవలో తరించినాయి. ఈరోజు ఈ పాడి ఆవులు దేవుణ్ణి మోసాయి. ఈరోజు నువ్వు మోస్తున్నావా? నీకు ఒక మంచి అవకాశం. ఈరోజు ఉదయకాలం దేవునితో మాట్లాడాడు. ఇంకా నువ్వు దేవుణ్ణి మోసే వ్యక్తిగా లేకపోతే, దేవుణ్ణి మోసే ఒక వాహకంగా లేకపోతే, ఇంటికి వెళ్ళండి, 4, 5, 6 అధ్యాయాలు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఒక ప్రశ్నకు జవాబు చెప్తాను. మన జీవితాలు దేవుణ్ణి మోయడంలో తరించాలి. మన జీవితాలు దేవుణ్ణి మోయడంలో సజీవ యాగం అవ్వాలి. ఇది దేవుని కంట అనుకూలమును సజీవమైనగా మన శరీరాలను ఆయనకేం చేయాలి? అర్పించాలి. ఈ విషయంలో ఆవుల జీవితం, పాడి ఆవుల జీవితం మనకన్నా ఎంతో ముందుంది. పాడి ఆవుల జీవితం శ్రేష్టమైన జీవితం కాదంటారా?